కొత్త బ్యాచ్ కి ఎంతో ఉత్సాహంగా నేర్చుకోవాలి పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, అసలు పబ్లిక్ స్పీకింగ్ మన జీవితంలో ఎంతో ఉపయోగకరమైంది కాబట్టి దాని లోతులు ఏంటి తెలుసుకోవాలి, మంచి చెడులు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఈ ఎఫెక్టివ్ స్పీకింగ్ అండ్ కోర్సులో జాయిన్ అయినటువంటి ఉత్సాహవంతులైన పార్టిసిపేట్స్ అందరికీ మున్ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు ధన్యవాదములు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య నేర్పిన గురువులకు, నా జీవితాన్ని ఈ రకంగా నిలబెట్టినటువంటి ప్రోత్సాహించినట్టు ఎంతో మంది స్నేహితులకు, సన్నిహితులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ ని మనందరికీ అరేంజ్ చేసి మార్నింగ్ ని ఈ 5 o'clock నుంచి ఈవినింగ్ రాత్రి 10 గంటల వరకు ఏదో ఒక కార్యక్రమంతో అనేక రకాలైనటువంటి తోటి మనల్ని నిత్యం ఉత్తేజపరుస్తున్నటువంటి ఇంపాక్ట్ కంప నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక నమస్కారములు. నేను ఇంపాక్ట్ కి జీకేజీ గోకృష్ణ గోఖలే గ్రూప్ నుంచి రావడం జరిగింది. మెంటర్ కృష్ణమూర్తి గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నా తోటి మెంటర్స్ అండ్ ఫెసిలిటేటర్స్, ఆత్మీయులు, స్నేహితులు, అంతకన్నా ఎక్కువైనటువంటి వెంకటేశ్వర గారు, సుబ్బారావు గారికి, ఉమామహేశ్వరరావు గారికి, శ్రీరామ్ గారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. ప్రత్యేకంగా నా సెషన్ కోసం వచ్చిన శ్రీధర్ గారికి నా ధన్యవాదములు. సో ఈ గత 3 రోజులుగా మీరు ఈ వింటున్నారు. ఈరోజు ఫస్ట్ డే మీరు ఆర్వీఆర్ వాట్ ఈస్ స్టేజ్ ఫియర్ దాని మీద యు గాట్ కంప్లీట్ కంట్రోల్ ఆన్ దట్. సెకండ్ డే బాడీ లాంగ్వేజ్ శ్రీరామ్ గారు చెప్పడం జరిగింది. ఈరోజు థర్డ్ డే టు టాక్ అబౌట్ కంటెంట్ ప్రిపరేషన్. ఐ నో దట్ everyone knows about the subject. Before going into the topic public speaking, so let us have some fundamentals. అసలు మీకు పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎంతవరకు తెలుసు, ఏంటి మీ మనసులో పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎటువంటి ఐడియా ఉంది అనేటువంటి దాని మీద let us have some introduction, then I will go to the subject. According to you, what is public speaking? I request all the participants to be very very active అండి. అద్భుతమైన సెషన్ ఇస్తాను మీకు, ప్రొవైడెడ్ ఇఫ్ ఐ గెట్ కోఆపరేషన్ ఫ్రమ్ యూ. మీరు ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, ఎంత ఆనందంగా ఉంటే సెషన్ అంత అద్భుతంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందండి. ఏ సెషన్ అయినా పండాలి అంటే ఇంటరాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ ఇన్వాల్వ్మెంటే మాకు ఎంకరేజ్మెంట్. మీరు ఎంత నేర్చుకోవాలని తప్పంతో వస్తారో, నేర్పాలి అనే తపన, అంతకన్నా మీ దగ్గర నుంచి కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోలేమనే తపన మాకు కూడా ఉంటుంది. కాబట్టి 2 చేతులు కలిస్తే కానీ తప్పట్లు ఎలా అవ్వవో, 2 మనసులు కలిస్తేనే ఏ సెషన్ అయినా అద్భుతంగా పండుతుంది. కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా సెషన్లో ఇన్వాల్వ్ అవ్వండి, ఎంజాయ్ చేయండి. లెట్ us బీ హ్యాపీ. చాలా సంతోషంగా, ఉల్లాసంగా సెషన్ కంప్లీట్ చేద్దాము. ఇన్వాల్వ్మెంట్ ఈజ్ వెరీ హ్యాపీ. ఏదో వచ్చామా, పోయామా, నేర్చుకున్నామా, వదిలేసామా అనేది కాకుండా ఈ 1.5 hour 1 hour మనం ఎందుకు స్పెండ్ చేశామో, ఏ పర్పస్ తో స్పెండ్ చేశామో ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేటువంటిది ప్రతి 1 minute మనకి ఇంపార్టెంటే. కాబట్టి దయచేసి మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి టేక్ ద ఎసెన్స్ ఆఫ్ ది సెషన్ టుడే, ఎంజాయ్ ఇట్ అండ్ సీ దట్ ఈస్ బీయింగ్ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ ఫర్ యూ, for your daily life. Thank you, my dear friends. So before going into the subject, what is your opinion about public speaking? Asal public speaking ante meer em anukuntunnaru? Kindly unmute and tell your opinion. Unnadi takku members kabatti, so let us open the speakers and say your views one by one without any confusion. So please say your name first, then say what is your opinion about public speaking. Asalu meer public speaking ante em anukuntunnaru? Takdaga velipodam sir. Let us not waste the time because very very important subject and you are going to enjoy thoroughly, I am promising you. So what is public speaking according to you? Please unmute. Facilitators tarvata cheppandi sir, participants ki mundu avakasham iddam. So what is your opinion about public speaking? Asalu public speaking ante enti? What do you feel about public speaking? Please open the speakers and talk immediately, sir. Don't waste the time. నేనేమి ఇంటెలిజెంట్ క్వశ్చన్స్ అడగట్లేదు సార్. భారతీయ జనాభా ఎంత, ఎన్ని మతాలు ఉన్నాయి, ఎన్ని కులాలు ఉన్నాయి, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి, దానికి క్యాపిటల్ ఏంటి, దీనికి క్యాపిటల్ ఏంటి అని నేనేం స్కోర్లు కూడా లేదు. నా దగ్గర పెన్ను లేదు, పెన్సిల్ లేదు, కలం లేదు, కాగితం లేదు. ఓన్లీ ముచ్చట్లు, అచ్చట్లు, అందరం కలిసి చివరికి చప్పట్లు. సో దయచేసి
ఓపెన్ చేయండి, హ్యాపీగా ఎంజాయ్గా మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ ద పబ్లిక్ స్పీకింగ్? మీరు తప్పైనా మాట్లాడే, తప్పు చెప్పినా కూడా అయ్యో తప్పు చెప్పేసాను అని బాధపడొద్దు, ఎదురు వాళ్ళు తప్పు చెప్తారని భయం అసలు పడద్దు. ఎందుకంటే మీరు నేర్చుకోబోయేది పబ్లిక్ స్పీకింగ్ గురించి కాబట్టి ఎంత స్పీడ్గా, ఎంత ఎక్కువగా, ఎంత చక్కగా, ఎంత అద్భుతంగా మాట్లాడిన వాళ్ళే మంచి స్పీకర్గా తయారవ్వగలుగుతారు. ఇది ఒక క్లూ మీరు ఫ్యూచర్లో డెవలప్ అవడానికి. సో ప్లీజ్ ఓపెన్ యువర్ ఆడియోస్ అండ్ సే యువర్ ఒపీనియన్ వాట్ ఈజ్ public speaking. Speed, sir. Please don't waste the time unnecessarily. Yes. Yeah, please. Sharing our views with the public or exchange our views with the public is called public speaking. Sharing our news with the public is called public speaking. Very good, sir. Prasad garu first అందరికన్నా ముందు మీరు నేనున్నాను, నేను సైతం అని అందరికీ ఒక ఉత్సాహాన్ని కలిగించినందుకు మీరు నా హృదయపూర్వక ధన్యవాదములు. నెక్స్ట్ ప్రసాద్ గారి ప్రకారం ఉత్సాహంగా మన మనసులోని భావాలు తెలియజేయడం పబ్లిక్ స్పీకింగ్. నెక్స్ట్ ప్లీజ్ ఎనీబడి ఉంటే చెప్పండి, గబగబా మాట్లాడండి సార్ ప్లీజ్. మీరు ఎంత స్పీడ్ గా చక్కగా మాట్లాడితే అంత సెషన్ అద్భుతంగా వస్తుంది. ఓపెన్ గా మాట్లాడండి. నెక్స్ట్ ఎవరు లేరా? ఏమ్మా? Motivating or impacting someone else. Motivating or impacting someone else. Very good. నెక్స్ట్ ఇంకెవరని చెప్తారా? హ్యాపీ ఈవినింగ్ సార్. యా అమ్మా, హ్యాపీ ఈవినింగ్ సార్. యా, నా పేరు రమ్మ శిరీష అండి. వెరీ గుడ్ మా. సార్ అంటే పబ్లిక్ గురించి మనం ఏవైనా సరే బాగా మాట్లాడడం, వాళ్ళ గురించి ఏవైనా చెప్పడం, ఎస్ మనం అంటే మనం వాళ్ళ చూసి ఆ టాపిక్ గురించి ఏది అనేది మనం నిర్ణయించుకొని చెప్పడాన్ని పబ్లిక్ స్పీకింగ్ అంటారు సార్. వాళ్ళ ఎదురుగుండా ఫ్రీగా అంటే చాలా బాగా మాట్లాడడం, కంఫర్టబుల్ గా మాట్లాడగలడాన్ని వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ మాట్లాడడాన్ని పబ్లిక్ స్పీకింగ్ అని మీరు అనుకుంటున్నారు. వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. స్లోగా చెప్తున్నారు, అంటే స్లోగా చెప్పడం అంటే నెమ్మదిగా చెప్పడం కాదు, ఒకరి తర్వాత ఒకరు గబగబా అందుకోవట్లేదు. ఓకే, మీ ఇష్యూస్ మీకు ఉండొచ్చు, బట్ ప్రాబ్లం ఏంటంటే దయచేసి ఓపెన్ అవ్వండి. మీరు ఎంత యాక్టివ్గా ఉంటే సెషన్ ఎంత బాగుంటుంది. సో పబ్లిక్ స్పీకింగ్ అంటే we got some opinions what is public speaking. Now my second question is whether public speaking is one word or two words. ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మరి ఇది కూడా ఆన్సర్ చెప్పకపోతే నేను చేయగలిగిందే లేదు. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ వర్డ్ ఆర్ టూ వర్డ్ అంటే మీరు దాన్ని 2 words అనుకుంటున్నారా, 2 words అనుకుంటున్నారా? చెప్పండి, ఇమీడియట్ గా టకటక చెప్పండి, మా టైం వేస్ట్ చేయొద్దు, అందుకని ఇంకేం లేదు. ఇట్ ఈస్ వన్ వర్డ్ ఓన్లీ. వన్ వర్డ్. వెరీ గుడ్. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ వర్డ్. ఇంకా ఎవరన్నా? ఇద్దరే చెప్పారు, చెప్పండి. పబ్లిక్ స్పీకింగ్ ఈజ్ వన్ వర్డ్ ఆర్ 2 words ఆర్ 3 words ఆర్ 4 words? పబ్లిక్ స్పీకర్ గా ఎదగాలంటే మాట్లాడాలి. ఎవరైతే మాట్లాడలేరో వారు దే కెనాట్ గ్రో యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. వెరీ 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 క్లియర్లీ ఐఎమ్ టెలింగ్ యూ. మాట్లాడే ధైర్యం ఇది ఫస్ట్ ప్లాట్ఫామ్ మీకు. యా చెప్పమ్మా. హలో చెప్పమ్మా. పబ్లిక్ స్పీకింగ్ 2 words సార్. పబ్లిక్ ప్లస్ స్పీకింగ్ కదండి సార్. పబ్లిక్ అంటే పీపుల్, స్పీకింగ్ అంటే ఎవరైతే స్పీచ్ ఇస్తున్నారో వాళ్ళు స్పీకర్ కాబట్టి 2 words అని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, నౌ ఐ విల్ రివీల్ ఇట్. వాట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్? పబ్లిక్ స్పీకింగ్ ఇక్కడ ఏం కనబడుతున్నారండి మీకు? పబ్లిక్ కనబడుతున్నారండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఏం కనబడుతున్నారండి? హీఈస్ గివింగ్ డెలివరీ. ఇక్కడ పబ్లిక్ ఉంది, ఇక్కడ స్పీకింగ్ ఉంది. నార్మల్ గా మనం ఏమనుకుంటాం అంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది వన్ వర్డ్ అని అనుకుంటాం. ఇఫ్ యూ గో ఇన్ డెప్త్, ఇన్ డీప్, సో వాట్ ఈస్ ద పబ్లిక్ స్పీకింగ్ అనేది? ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words. వన్ ఈస్ పబ్లిక్ అండ్ ద అదర్ ఈస్ స్పీకింగ్. రెండు కలిపితే పబ్లిక్ స్పీకింగ్. హరిణి ఈస్ very very perfect. She told very very rightly. Very good ma. See, actually it is 2 words. Mana general ga public speaking anedi it looks like outer ga మనం ఆలోచిస్తే ఒకే వర్డ్ లా కనబడుతుంది. కానీ if you go into the inner deep meaning of a public speak, please unmute చేసుకోండి సార్ ఎవరు. So if you go into the deeper meaning of a public speaking, it is a combination of 2 words. That is synchronizing of public with speaker. Speaking is public speaking. See, public అనేది external factor, speaking అనేది internal factor. Internal of speaker అంటే నేను ఇప్పుడు స్పీకర్ గా ఉన్నాను కాబట్టి స్పీకింగ్ అనేది నా ఇంటర్నల్ ఫ్యాక్టర్. See, you people are public audience. సో మీ ఆడియన్స్ నా స్పీచ్ రెండు కనుక కాంబినేషన్ సింక్రనైజ్ అవ్వగలిగినప్పుడు మాత్రమే ఒక పబ్లిక్ స్పీకింగ్ అనేది తయారవుతుంది. సో ఇట్ ఈస్ ఎ కాంబినేషన్ ఆఫ్ 2 words. One is public and the other is speaking. The combination of public and speaking is called
public speaking, and synchronizing between these two words is a public speaking. So public speaking అనేది two words combination. ఒకటి external factor of public, రెండోది internal factor of speaking. Techniques of public speaking ఆల్రెడీ మీకు నిన్న స్టేజ్ ఫియర్ లో ఆర్వీఆర్ గారు చెప్పున్నారు. గుర్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఒకసారి చెప్తారా? ABCDE టెక్నిక్ అని చెప్పారు. సో కెన్ ఎనీబడి సే వాట్ ఆర్ దిస్ ABCD? Sir, A for attractive, B for body language, C for content preparation, D for direction, and E for evaluation, sir. ఈ Very నాలుగు good. చెప్పారు A for ABCD. attraction, B Yes. for body language, C for content, C for direction, E for evaluation. అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మా see before going to the concept of content, let us have some brief idea about the overall public speaking. అంటే అసలు పబ్లిక్ స్పీకింగ్ అనే వర్డ్ మీద మీకు క్లారిటీ కనుక లేకపోతే కంటెంట్ ప్రిపరేషన్ అనేది పబ్లిక్ స్పీకింగ్ లో ఒక అంతర్భాగం కాబట్టి, ఒక పార్ట్ కాబట్టి, సో ఇఫ్ యూ హ్యావ్ ఏ క్లియర్ ఐడియా అబౌట్ ద పబ్లిక్ స్పీకింగ్, then we can easily understand about the content preparation. So the fundamental techniques of public speaking is ABCDE అని ఒక డిజైన్ చేస్తున్నాము. A is attraction. First of all, your attire should be very neat, clear and crisp. మమ్మల్ని మనిషి రూపాన్ని బట్టి అంచనాలు ఉంటాయి కాబట్టి అందులో మనం ఒక పబ్లిక్ స్పీకర్ గా 10 మందికి మనం మోటివేషనల్ గా లేదంటే మనం ఏదో ఒక మెసేజ్ ఇవ్వడానికి వెళ్తున్నాం కాబట్టి అవర్ అటైర్ షుడ్ బి వెరీ వెరీ అట్రాక్టివ్. నెక్స్ట్ బాడీ లాంగ్వేజ్. మీరు మాట్లాడే ప్రతి మాటతో పాటు మీ బాడీ ఏ రకంగా మీ కంట్రోల్లో ఉంది. బాడీ లాంగ్వేజ్ అంటే మనం చేసే యాక్షన్ కాదండి. నార్మలీ వీ ఫీల్ ద యాక్షన్ విచ్ వీఆర్ షోయింగ్ బై అవర్ బాడీ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్ అనుకుంటాం. కాదండి, బాడీ లాంగ్వేజ్ అంటే మీ మాటతో పాటు మీ బాడీ మొత్తం మీ కంట్రోల్లో ఉందా లేదా. డెలివరీ అయినంత సేపు, మీరు స్పీచ్ ఇస్తున్నంత సేపు, ఇట్ మే బి హాఫ్ అన్ అవర్, 1 hour, 2 hours, వాట్ ఎవర్ ఇట్ మే బి, as long as you are on the dais, as long as you are on the stage, whether your body is completely under your control and it is యాక్టింగ్ యాజ్ పర్ యువర్ ఇన్స్ట్రక్షన్స్. అంటే మీ బాడీ మొత్తం, మీరు చేతులు ఊపుతున్నా, కాళ్ళు ఊపుతున్నా, కళ్ళు కదుపుతున్నా, నడుస్తున్నా, వెనక్కి వస్తున్నా, ముందుకు వస్తున్నా, ఏది చేస్తున్నా కూడా ద ఎంటైర్ బాడీ మీ మైండ్ కంట్రోల్లో ఉండి మీరు చెప్పినట్టుగా నడుచుకుంటే ఇట్ ఈస్ కాల్డ్ బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను ఇలా చేతులు కదుపుతున్నానంటే ఇట్ ఈస్ అండర్ మై కంట్రోల్. ఐ నో, see I have to move these hands like this to make you to attractive so that you can connect with me throughout the session. అందువల్ల బాడీ లాంగ్వేజ్ అంటే మనం ఏమనుకుంటామంటే బాడీ ద్వారా చెప్పే లాంగ్వేజ్ అంటాం. ఇట్ ఈస్ 100% ట్రూ, బట్ బాడీ లాంగ్వేజ్ ఈజ్ నథింగ్ బట్ కంప్లీట్లీ కంట్రోలింగ్ అవర్ బాడీ త్రూ అవర్ మైండ్ throughout the session. That is what called బాడీ లాంగ్వేజ్. నెక్స్ట్ కంటెంట్ ప్రిపరేషన్. కంటెంట్ అంటే ఏంటంటే నేను సెషన్లోకి వెళ్ళేటప్పుడు డీటెయిల్గా చెప్తాను. కంటెంట్ ప్రిపరేషన్ అంటే మనం ఒక కథా వస్తువు, ప్రతిదానికి ఒక కథ కావాలి. ఒక పాట రాయాలంటే ఒక మూలం కావాలి, ఒక కథ రాయాలంటే ఒక మూలం కావాలి, ఒక సినిమా తీయాలంటే ఒక కథ కావాలి. సో దేన్నైతే మనం మూల స్థూలంగా తీసుకుంటామో దాన్నే మనం కంటెంట్ అంటాం. ఇప్పుడు మన కంటెంట్ ఈ రోజు ఏంటంటే కంటెంట్ ప్రిపరేషన్. కంటెంటే ఈ రోజు మనకి కంటెంట్ ప్రిపరేషన్. సో మనకి ఒక కథ కానీ, ఒక పాట కానీ, ఒక మాట కానీ, ఒక రచన కానీ, ఒక సినిమా కానీ ఏది తీయాలన్నా కూడా కథా వస్తువు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కథా వస్తువునే మనం కంటెంట్ అని పిలుస్తాం. దెన్ డైరెక్షన్ అంటే మనం ఈ కథని ఎలా మనం డెలివరీ ఇవ్వబోతున్నాము, మనం అంటే కథ తయారు చేసుకున్న తర్వాత దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఎలా ఉంటుంది, దాన్ని ఏ రకంగా మనం ప్రజల ముందుకి, ఆడియన్స్ ముందుకి తీసుకువెళ్ళబోతున్నాం అనేది డైరెక్షన్. దెన్ ఎవాల్యుయేషన్ అంటే మనం డెలివరీ ఇచ్చేసాము, నా పని అయిపోయింది అనుకుని ఇంట్లో కూర్చుంటే కుదరదు. హౌ ఐ హావ్ డెలివర్డ్, వెదర్ ఐ హావ్ డెలివర్డ్ ఇన్ ఏ జస్టిఫైడ్ మేనర్ ఆర్ నాట్, ఆడియన్స్ సాటిస్ఫై అయ్యారా లేదా, నా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది. ఓకే, వాసు గారి సెషన్ అటెండ్ అయిన తర్వాత వేస్ట్ గాడు, బోరు, 1.5 hour టైం వేస్ట్ తప్ప ఏమి లేదనేటి ఒపీనా, పర్వాలేదు ఈ రోజు సెషన్ నేను ఎంతో కొంత నేర్చుకోగలను, ఇట్స్ వెరీ ఇన్స్పైరబుల్ అండ్ మోటివేషనల్ అనేటువంటి అభిప్రాయమా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఫండమెంటల్ బేసిక్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ ఈస్ ABCDE టెక్నిక్స్ ఆల్రెడీ మీరు చెప్పి ఉన్నారు. 1 is attraction, B బాడీ లాంగ్వేజ్, C కంటెంట్, D డైరెక్షన్ అండ్ E is evaluation. సాధారణంగా మనం ఇది ఆల్రెడీ ఆర్వీఆర్ కవర్ చేశారు. ద ఫియర్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్, వై, ఎందుకు మనం ప్రతి వాళ్ళు కూడా పబ్లిక్ స్పీకింగ్ అనగానే ఎక్కడలేని భయం, ఎక్కడలేని దడ, ఎక్కడలేని వణుకు, ఎక్కడలేని నర్వస్నెస్ వస్తుంది. ఎందుకు వస్తుందండి? మనం ఇంత ఫ్రీక్వెంట్ గా, ఇంత హ్యాపీగా
అసలు ఎటువంటి నర్వస్నెస్ లేకుండా ఎంజాయబుల్ గా లవబుల్ గా మాట్లాడేటువంటి వ్యక్తులము ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కి లేదంటే 10 మందిలో ఒక్కసారి మాట్లాడండి అనేటప్పటికి ఎక్కడలేని భయం, ఎక్కడలేని జంకు, ఎక్కడలేని నర్వస్నెస్, ఎక్కడలేని ఆ ఫీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఆల్రెడీ స్టేజ్ ఫియర్లు చెప్పారు ఆర్వీఆర్ గారు. బట్ దీన్ని ఇంకో డిఫరెంట్ రకంగా నేను ఎలా మీకు ప్రజెంట్ చేస్తానంటే, ఒక సినిమా తీయాలండి. ఒక సినిమా తీస్తే 24 ఫ్రేమ్స్ వర్క్ చేస్తాయండి. ఒక సినిమా తీయడం ఎంతో ఒక పబ్లిక్ స్పీకింగ్ అంతా. దట్ ఈస్ వాట్ మై కాన్సెప్ట్. వన్ మూవీ తీయాలంటే వాళ్ళు ఎన్నో అష్ట కష్టాలు పడి సినిమా హిట్ ఆఫ్ అట్టా తర్వాత సంగతి మాట్లాడదాం. బట్ ఒక సినిమా మన ముందు ప్రజెంట్ చేయాలంటే ఎన్నో రకాలైనటువంటి కళలు, ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, ఎన్నో రకాలైన ఐడియాస్ సమ్మిళితం అయితేనే ఒక మూవీ ప్రొడక్షన్ అనేది జరుగుతుందండి. సో ఒక సినిమా తీయాలంటే 24 కళలు కావాలండి. ఒక స్టోరీ రైటర్ కావాలి, ఒక స్క్రిప్ట్ రైటర్ కావాలి, ఒక డైలాగ్ రైటర్ కావాలి, ఒక లిరిక్ రైటర్ కావాలి, ఒక సింగర్ కావాలి, ఒక మ్యూజిక్ కంపోజర్ కావాలి, ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక ఫోటోగ్రాఫర్ కావాలి, ఒక ఎడిటర్ కావాలి, వీళ్ళంతా కలిసి డైరెక్టర్ కావాలి. అప్పుడే ఒక సినిమా తయారవుతుంది. ఇంత సినిమా చేసినా కూడా అది అల్టిమేట్ గా ఏదైనా పబ్లిక్ స్పీకింగ్ కానివ్వండి, సినిమా కానివ్వండి, హరికథ కానీ ఏదైనా ఒక 10 మంది తోటి మనం కలిసి చెప్పేది సక్సెస్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఓన్లీ వన్ వర్డ్ ఈస్ కాల్డ్ కనెక్టివిటీ. ఎప్పుడైతే ఆడియన్స్ మన సినిమాకి కానీ, మన స్టోరీకి కానీ, మన సెషన్కి కానీ, ఒక హరికథ కానివ్వండి, బుర్రకథ కానివ్వండి, ఏదైనా సరే పబ్లిక్ ముందు చెప్పేది ఆడియన్స్ కనుక మనతో కనెక్ట్ అవ్వకపోతే అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫెయిల్యూర్. సో ఇన్ని కష్టాలు మనం దేనికి పడతామంటే ఆడియన్స్ ని సాటిస్ఫై చేయాలి. బిజినెస్ కి సక్సెస్ ఎంత ఇంపార్టెంటో, డబ్బులు వస్తేనే బిజినెస్ సక్సెస్ అయినట్టు. మనకేంటంటే ఆడియన్స్ సాటిస్ఫై అయితేనే ఒక పబ్లిక్ స్పీచ్ సక్సెస్ అయినట్టు లెక్క. ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ సక్సెస్ఫుల్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీచ్. సో ఒక ఆడియన్స్ సక్సెస్ అవ్వాలి అంటే కంటెంట్ ఉండాలి, కథనం ఉండాలి, కథ ఉండాలి, దాన్ని మనం పరిచయం చేయగలిగినటువంటి సత్తా, కెపాసిటీ ఉండాలి. అల్టిమేట్ గా అన్నింటినీ కలిపి ఆడియన్స్ ని మనం కనెక్ట్ చేసుకోగలిగినప్పుడు మాత్రమే ఆ సినిమా కానీ ఏదైనా సక్సెస్ అవుతుంది. సో ఒక సినిమా తీయాలంటే 24 రకాల ఫ్రేమ్స్ వర్క్ చేయాలండి. కానీ పబ్లిక్ స్పీకింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బట్ ఇన్ పబ్లిక్ స్పీకింగ్ యు ఆర్ ది స్టోరీ రైటర్. నీ కథ నువ్వే రాసుకోవాలి. యు ఆర్ ద స్క్రీన్ ప్లే మాస్టర్. మీ కథ, మీ స్క్రీన్ ప్లే మీరే రాసుకోవాలి. యు ఆర్ ద డైలాగ్ రైటర్. మీ మాటలు మీరే రాసుకోవాలి. యు ఆర్ ద లిరిక్ రైటర్. మీరు పాటలు గీటలు రాసుకోండి, మీరే రాసుకోవాలి. మీరు పాటలు పాడాలి, మధ్యలో ఎంటర్టైన్ చేయాలనుకుంటే మీరే పాడుకోవాలి. ఏదైనా సినిమాకు అంటే ఎలా మీరు ప్రేక్షకుల ముందు ఎలా ఆవిర్భవించుకోవాలి అనుకుంటే మీరే ప్లాన్ చేసుకోవాలి. ఏ రకంగా ప్లాన్ చేసినా మీరే, ఎడిటింగ్ మీరే చేసుకోవాలి, కంప్లీట్ కంపోజింగ్ మీరే చేసుకోవాలి. అల్టిమేట్లీ యు ఆర్ ద డైరెక్టర్ and it is everything is in your hands only. So ultimately what is public speaking is, it is one man show. సినిమా తీయాలంటే 24 ఆలోచనలు, 24 మేధావులు, 24 ఐడియాస్ కలిసి ఒక సినిమా అయితే ఇవన్నిటిని మేళవించి ఒకే ఒక వ్యక్తి తన ఆలోచనలతో, తన భావాలతో, తన ఫీలింగ్స్ తో, తన ఐడియాలతో ఎంత అద్భుతంగా ప్రేక్షకుల ముందు, ఆడియన్స్ ముందు ఆవిర్భవించగలిగితే అంత సక్సెస్ఫుల్ అవుతాడు స్పీకర్. అందుకే నేను చెప్పానండి, స్పీకర్ చాలా మంది ఉన్నారు కానీ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్స్ ఎక్కడో వెతికితే కానీ దొరకరు. సో ఇన్ని రకాల కళలు మన దగ్గర ఉండాలి. అంటే మీరు ఒక క్వశ్చన్ వేయచ్చు, ఏంటి సార్ ఇన్ని రకాలు ఉంటేనే పబ్లిక్ స్పీకర్ అవ్వగలుగుతామా అని. అన్ని ఉండాలని లేదు. అన్నిటిలో మేధావిధనంగా పాటలు అద్భుతంగా పాడి, పద్యాలు అద్భుతంగా పాడి అన్ని చేయాల్సిన అవసరం లేదండి. కానీ అవసరమైన చోట, అవసరమైన రీతిలో కనుక మనం ప్రజెంట్ చేయలేకపోతే, ఆడియన్స్ ని కనుక మనం కనెక్ట్ చేసుకోలేకపోతే వీఆర్ గోయింగ్ టు బి ఏ ఫెయిల్యూర్ స్పీకర్స్. సో జనరల్ గా మనం పబ్లిక్ స్పీకింగ్ అంటే ఎందుకు భయపడతామంటే అన్ని రకాల పాత్రలకి మనమే బాధ్యత వహించాలి. అల్టిమేట్ గా వెదర్ ఫెయిల్యూర్ ఆర్ సక్సెస్ అది మన మీదే ఆధారపడి ఉంటుంది. ఎందుకు వచ్చిందరా బాబు ఈ రిస్క్ అని చెప్పేసి జనరల్ గా భయపడతారు. So this is the fundamental secret why we normally fear about the public speaking. బయట కూర్చొని మాట్లాడమనండి, ఆడియన్స్ లో కూర్చొని గంటలు ధారాళంగా అబ్బా ఈడేంటి ఎలా చెప్తున్నాడు, సోదిగాడు, ఇది చెప్పడం రాదు, పాడు రాదు, అసలు ఈ పాయింట్ ఎలా చెప్తారా,
ఈ పాయింట్ ఇంకో రకంగా చెప్తే ఇంకా బాగుంటుంది. సచిన్ టెండూల్కర్ ఒక అంత అద్భుతమైన ఆటగాడు, ఒక చిన్న మిస్టేక్ చేసి అవుట్ అవుతాడు, బాబా అలా అవుట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఇలా ఆడేసాడేంటి, పుసుకున దెబ్బతినేసాడే, అది సచిన్ టెండూల్కర్కి మాత్రమే తెలుసు ఎక్కడ తప్పు వేసాడు. రాజమౌళి సినిమా చెప్ప ఏంటి ఇలా తీశాడు, ఆ చెట్లు మించి దూకడం ఏంటి అసహ్యంగా, ఆ చెట్ల నుంచి అలా దూకుతారా ఎవరన్నా సైనికులు ఉంటే బతుకుతారా? కానీ అది తీసేటప్పుడు అతను ఎంత తపన పడ్డాడో, ఎంత మదన పడ్డాడో అతనికే తెలుస్తుంది. సో ఆడియన్స్ నుంచి కామెంట్ చేయడం చాలా ఈజీ, ఇక్కడ ఉండి ప్రజెంట్ చేయడం అనేది అద్భుతమైనటువంటి కళ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఉపోద్ఘాతం నేను ఎందుకు చెప్తున్నానంటే, పబ్లిక్ స్పీకింగ్ అనేది వెరీ వెరీ ఎఫెక్టివ్ టూల్ టు గ్రో అండ్ టు అట్రాక్ట్ ద పీపుల్ టు బికమ్ ఏ లీడర్. ఎక్కడైనా సరే కానివ్వండి, మన వృత్తిలో, మన ప్రవృత్తిలో, మన జీవన విధానంలో మనం రాణించాలి అంటే పబ్లిక్ స్పీకింగ్ అనేది వెరీ వెరీ, కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ స్పీకింగ్ బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్స్. ఈ మేధాశక్తి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళకి విజయం వరించే అవకాశాలు చాలా 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 ఎక్కువ. కంపారిటివ్లీ మన్మోహన్ సింగ్ కి మోడీ గారికి కంపారిజన్, చిన్న కంపారిజన్ తీసుకుంటే డెఫినెట్లీ మన్మోహన్ సింగ్ ఈజ్ మోర్ క్వాలిఫైడ్, మోర్ ఇంటెలిజెంట్, మోర్ ఎక్స్పీరియన్స్డ్. అన్ని రకాలుగా ఆయన ఏ రకంగా చూసినా కూడా మోడీ కన్నా ఒక మెట్టు ఎక్కువే. కానీ మోడీకి ఉన్నటువంటి పబ్లిక్ అట్రాక్షన్ కానివ్వండి, పబ్లిక్ లో ఉన్నటువంటి ఇమేజ్ కానీ ఆయనకి లేదు. బికాస్ మోడీ ఈజ్ అన్ ఆరేటర్, ఈజ్ ఎ గుడ్ పబ్లిక్ స్పీకర్, ఈజ్ అన్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకర్, హీ నో హౌ టు టాక్, వేర్ టు టాక్, వెన్ టు టాక్. సో దట్స్ వై హీ హాస్ బికమ్ ఏ పవర్ఫుల్ లీడర్ టుడే. సో ఫ్రెండ్స్, this is the introduction of public speaking. Please try to understand the importance. మీరు ఎక్కడైతే పబ్లిక్ స్పీకింగ్ లో రాణించగలిగితే you are going to be rocking in your future. Now let us discuss about content. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం లేదండి, కథ. మనం ఒక సినిమాకి కథ ఎలా తయారు చేసుకుంటామో, మనం ఇచ్చిపోబోయే స్పీచ్ కి కథ రాసుకోవడమే కంటెంట్ ప్రిపరేషన్. కథ రాసుకుంటున్నాం మనం. ఇప్పుడు మనం సినిమా తీయాలంటే కథ, అసలు ఫస్ట్ బేసిక్ కథ ఉండాలి. ఒక నవల రాయాలంటే బేసిక్ కథ ఉండాలి. పాట రాయాలంటే బేసిక్ థీమ్ ఉండాలి. ఒక రచన చేయాలంటే బేసిక్ థీమ్ ఉండాలి. సో ఆ థీమ్ ని మనం కంటెంట్, మనం ఇచ్చే పబ్లిక్ స్పీక్ కి కంటెంట్ కి థీమే ఆ కథ కంటెంట్ అని చెప్తాం. కథ, కథనం రెండు ఉంటాయండి. ఒకటి కథ అంటే కంటెంట్, కథనం అంటే డెలివరీ. కథని తయారు చేసుకున్న తర్వాత ఆ కంటెంట్ ని మీరు ఏ రకంగా డెలివరీ చేయబోతున్నారో దట్ ఈస్ వాట్ కాల్ కథనం. ఇప్పుడు ఒక సినిమా హిట్ అవ్వాలంటే రెండే ఇంపార్టెంట్, ఒకటి కథ, రెండు కథనం. కథనం అంటే ఏంటండి, ఆ కథని ఎలా నడిపిస్తున్నాడు, ఎక్కడ ఫైట్ పెట్టాలి, ఎక్కడ సాంగ్ పెట్టాలి, ఎక్కడ ట్విస్ట్ పెట్టాలి, ఎక్కడ ఎమోషన్ పెట్టాలి, ఎక్కడ ఏడుపు పెట్టాలి, ఎక్కడ నవ్వు పెట్టాలి, ఇవన్నీ ఒక సీక్వెల్ గా అరేంజ్ చేసుకుని ఎక్కడ ఏది ఉండాలో ఆ టైంలో అక్కడ జోడించగలిగి ముందుకు తీసుకెళ్ళడమే కథనం. కథని ఇంప్రూవైజ్ చేసి ఎక్కడ ఏది ఉండాలో మేళవిం చేసి పబ్లిక్ ఏ రకంగా డెలివరీ చేస్తే సక్సెస్ అవుతామని ఆలోచించి ఆ రకంగా కూర్పు చేసుకోవడమే కథనం. నౌ కమింగ్ టు ద కంటెంట్, కంటెంట్ ఈజ్ నథింగ్ బట్ కథ. మన కంటెంట్, మన సబ్జెక్ట్ గురించి మనం కథ రాసుకోవడమే కంటెంట్. వెరీ సింపుల్ లాంగ్వేజ్. సో ఆ కథ ఎలా రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలి అనేది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ స్పీచెస్. అసలు స్పీచెస్ లో జనరల్ గా ఎన్ని రకాలు ఉన్నాయి? ఒకటి ఇన్ఫర్మేటివ్ అండి, రెండు డెమాన్స్ట్రేటివ్, మూడు పర్సుయేసివ్, నాలుగు ఎంటర్టైనింగ్. అంటే జనరల్ గా మనం ఏ స్పీచ్ ఇచ్చినా కూడా ఈ నాలుగులో ఏదో ఒక అంతర్భాగం ఏంటిది. ఒకటి ఇన్ఫర్మేటివ్, అంటే ఇన్ఫర్మేషన్ కోసం. జనరల్ గా మనం వెళ్తాం, ఏ ఫంక్షన్స్ కి వెళ్తాం, ఏదో మాట్లాడమంటారు, మనకు తెలిసిన 4 మాటలు మాట్లాడతాం, వచ్చేస్తాం. సో దట్ ఈస్ వాట్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ స్పీచ్. అంటే దీని ఇంపాక్ట్ అనేది పెద్ద సివియర్ గా ఉండే అవకాశాలు చాలా తక్కువ. డెమాన్స్ట్రేషన్ అంటే ఏంటి, యు ఆర్ షోయింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్స్, యు ఆర్ గివింగ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చి దాన్ని డెమాన్స్ట్రేట్ చేసి దానిలో ఉన్నటువంటి లాభాలు, నష్టాలు ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి, వాళ్ళకి ఏర్చి కూర్చి తెలియజేయడమే డెమాన్స్ట్రేషన్. అంటే ట్రైనింగ్ సెషన్స్ లో ఇన్వాల్వ్ అవ్వాలి, వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసి వాళ్ళని మనం చెప్పదలుచుకున్నటువంటి కంటెంట్ వాళ్ళలో చేర్పించగలిగినప్పుడు మాత్రమే ఆ ట్రైనింగ్ సెషన్ అనేది సక్సెస్ అవుతుంది. దిస్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్. వాళ్ళు మధ్యలో ఎగ్జాంపుల్స్ తీసుకొస్తారు, గేమ్స్ ఆడిస్తారు, తర్వాత ఏమో గ్రూప్ డిస్కషన్స్ చేయిస్తారు, తర్వాత పజిల్స్ ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే దిస్ ఇస్ కాల్డ్ ఆఫ్ డెమాన్స్ట్రేటివ్ స్పీచెస్. నెక్స్ట్ పర్సుయేసివ్. పర్సుయేసివ్ అంటే ఏంటి, ఐ వాంట్ టు ఇంజెక్ట్ మై ఐడియాస్ ఇన్ టు యువర్ మైండ్, ఐ వాంట్ టు చేంజ్ యువర్ థాట్, ఐ వాంట్ టు చేంజ్ యువర్ ఐడియాలజీ. ఫర్ దట్ ఐఎమ్ గివింగ్ సమ్ లెక్చర్ ఆర్ స్పీచ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, with a motto of changing your ideas, with a motto of converting you to some other theme, that is called persuasive speeches. Then ultimately entertaining. సరదాగా కాసేపు మాట్లాడుకోవచ్చు, ఎనీ ప్రోగ్రామ్ ఇట్ మే బి.
దట్ ఈస్ వాట్ కాల్డ్ ఎంటర్టైనింగ్. అంటే మనం ఏ రకమైన స్పీచ్ ఇచ్చినా కూడా ఒక పబ్లిక్ లో ఈ 4 అంతర్భాగమయ్యి ఖచ్చితంగా ఉండి తీరుతుంది. సో దిస్ ఈస్ ది జనరల్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్. ఇది అర్థం చేసుకోవాలి బేసిక్ గా. నెక్స్ట్, వాట్ ఈస్ ద రూట్ మ్యాప్? అసలు కంటెంట్ ప్రిపరేషన్ చేయాలంటే రూట్ మ్యాప్ ఏంటి? ఇక్కడ నుంచి మనం ఒక ప్లాన్ చేసుకున్నాం ఫ్యామిలీతో. మనం ఒక ఢిల్లీ వెళ్దాం అనుకున్నాం అండి. ఫస్ట్ ఫ్యామిలీతో ఢిల్లీ వెళ్దాం అనుకున్నప్పుడు మన మనసులో కొన్ని ఆలోచనలు వస్తాయి. ఏమొస్తాయి? ఎప్పుడు, ఎక్కడ, ఎలాగా, ఎందుకు, అసలు ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలు వస్తాయి. ఈ 5-6 క్వశ్చన్స్ ఫండమెంటల్ గా మన లైఫ్ లో ప్రతి దానికి ఉపయోగపడే క్వశ్చన్సే. ఈ క్వశ్చన్స్ మనకి కంటెంట్ ప్రిపరేషన్ లో కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ వాట్, ఏం మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, అన్ని అయిపోయిన తర్వాత ఎలా మాట్లాడాలి. ఈ 5 పదాల మీద మనకి కనుక ఒక క్లారిటీ కనుక వస్తే డెఫినెట్ గా మనకి కంటెంట్ ప్రిపరేషన్ ఈజీ అయినట్టే. అంటే నేను ఈ రోజు కంటెంట్ ప్రిపరేషన్ మీద మీకు చెప్పడానికి వచ్చినప్పుడు అసలు ఏం చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఏ విధంగా చెప్పాలి, అల్టిమేట్ గా నేను ప్రిపేర్ చేసుకున్న మొత్తం సబ్జెక్ట్ ని మీ ముందుకు ఏ రకంగా తీసుకురావాలి, ఈ 5-6 పాయింట్స్ మీద కనుక నాకు కంట్రోల్ వచ్చిందంటే నేను మీ సెషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఎస్ ఐఎమ్ 100% కాన్ఫిడెంట్ ఆఫ్ డెలివరింగ్ వాట్ ఐ నో, వాట్ ఐ థాట్, వాట్ ఐ ఫీల్ అనేటువంటి కాన్ఫిడెన్స్ కనుక ప్రతి సెషన్ ప్రతి పాయింట్ తోటి నా మైండ్ లో కనుక రిజిస్టర్ అయ్యి ఉందంటే డెఫినెట్ గా ఐఎమ్ గోయింగ్ టు బి ఏ సక్సెస్ఫుల్ స్పీకర్ ఫర్ ద డే. సో మీకు ఏ స్పీచ్ ఇవ్వకపోయినా సరే ఈ 5-6 పాయింట్స్ మీద కరెక్ట్ గా 100% కనుక క్లారిటీ వచ్చిందంటే మీకు హాఫ్ ఆఫ్ ది ఆల్మోస్ట్ కంటెంట్ ప్రిపరేషన్ మీద మీకు ఒక ఐడియాలజీ వచ్చేసినట్లే. సో మీరు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఒక మాట్లాడాల్సిన అవకాశం వచ్చినప్పుడు ఈ 5 పాయింట్లు 6 పాయింట్ల మీద సమగ్రంగా మీరు కనుక పరిశీలన చేసుకుంటే డెఫినెట్లీ యు ఆర్ గోయింగ్ టు బి ఏ రాకింగ్ స్పీకర్ అండ్ యువర్ కంటెంట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ కంటెంట్. గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైనా సరే మీరు స్పీచ్ ఇవ్వాలన్నప్పుడు అసలు ఎందుకు ఇవ్వాలి, పర్పస్ ఏంటి, ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అన్ని అయిపోయిన తర్వాత నేను ఎలా డెలివరీ ఇవ్వాలనే వాటి మీద మీకు 100% క్లారిటీ కనుక ఉంటే యు ఆర్ గోయింగ్ టు బి ఎ వెరీ బ్యూటిఫుల్ సక్సెస్ఫుల్ పబ్లిక్ స్పీకర్. దెన్ వాట్ ఆర్ ది స్టేజెస్ ఆఫ్ కంటెంట్ ప్రిపరేషన్? అసలు కంటెంట్ ప్రిపరేషన్ కి ఏమేమి స్టేజ్లు ఉన్నాయి, ఎట్లా చేయాలనేది మనం ఆలోచిద్దామండి. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయాలండి. నేను ఈరోజు సెషన్ చెప్పాలన్నప్పుడు ఫస్ట్ నేను చేయాల్సిన పని ఏంటంటే దిస్ ఈస్ ద స్టేజ్ టు డిసైడ్ కంటెంట్ అండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు నా కంటెంట్ ప్రిపరేషన్ గురించి చెప్పమన్నారు, ఇమ్మీడియట్ గా నా బ్రెయిన్ లో ఒక ఆలోచన స్టార్ట్ అవ్వాలి. ఎస్, కంటెంట్ గురించి చెప్పాలి. ఏం చెప్పాలి, కంటెంట్ అంటే ఏంటి, పబ్లిక్ స్పీకింగ్ కి కంటెంట్ కి కనెక్టివిటీ ఎలా చెప్పాలి, ఏంటి, సో ఎలా చెప్తే నేను సక్సెస్ అవుతాను, ఏమేమి పాయింట్స్ కవర్ చేయాలి, నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఇలాంటి బ్రెయిన్ స్టార్మింగ్ అనేటువంటి ఆలోచన నా మైండ్ లో ఇమీడియట్ గా చర్నింగ్ అవ్వాలి. ఎప్పుడైతే ఆ చర్నింగ్ స్టార్ట్ అయిందో ఆటోమేటిక్ గా ఐడియాస్ వస్తాయి. డెఫినెట్గా మనం ముందుకు వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్రీ రైటింగ్. అంటే కంటెంట్ ఈస్ డిసైడెడ్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఈస్ గ్యాదర్డ్. మీ ఆలోచన మథనం అయిపోయిన తర్వాత మీరు ఒక క్లారిటీకి వచ్చారు, ఎస్ ఇది నేను చేసుకుంటే బాగుంటుంది, ఈ రకంగా నేను రాసుకుంటాను కంటెంట్ అని చెప్పేసి యూ స్టార్టెడ్ రైటింగ్ ఆఫ్ యువర్ కథ రాయడం మొదలు పెట్టారనమాట. కంటెంట్ ఈస్ డిసైడెడ్ అండ్ నెసెసరీ ఇన్ఫర్మేషన్ ఈస్ ఆల్రెడీ గ్యాదర్డ్. అంటే మీరు కావలసినటువంటి రిసోర్సెస్ ద్వారా అన్ని ఆయుధాలు సమకూర్చుకొని ఇప్పుడు రాయడానికి తయారవుతున్నారు, కథ రాసుకోవడానికి. నౌ యు ఆర్ రెడీ టు స్టార్ట్ రైటింగ్. సో అన్ని మీ కత్తులకి, మీ సుత్తులకి, మీ గొడ్డళ్ళకి అన్నిటికీ పదును పెట్టారు, మీ బాణాలన్నీ ఎక్కుపెట్టి రెడీగా ఉన్నారు, అన్ని మొనలన్నీ సూదిగా ఉన్నాయా లేదా చూసుకున్నారు, ఇప్పుడు ప్రయోగించడానికి రెడీగా ఉన్నారు. నెక్స్ట్ డ్రాఫ్ట్ అండ్ రివిజన్. యూ హ్యావ్ కంప్లీటెడ్ డ్రాఫ్ట్ కాపీ రెడీ ఫర్ మేకింగ్ కరెక్షన్స్. ఎప్పుడు కూడా కంటెంట్ ప్రిపరేషన్ లో డైరెక్ట్ గా కంటెంట్ అయిపోయిందని ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ డ్రాఫ్ట్ రాసుకోండి, పాయింట్ బై పాయింట్ సీక్వెల్ గా రాసుకోండి, ఏది ముందు ఏది వెనక చూసుకోండి. అంతా అయిపోయిన తర్వాత ఓకే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత రివిజన్ చేసుకుని ఎక్కడెక్కడ ఏం కరెక్షన్స్ ఉన్నాయి, ఏది ముందుంది ఏది వెనకుంది, మనం ఏమన్నా సీరియల్ మిస్ అయిపోయామా, పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా మిస్ అయిపోయామా అనేటువంటి రివిజన్ మాత్రం
డ్రాఫ్ట్ చేసుకొని ఆ డ్రాఫ్ట్ ని కంప్లీట్ గా రివిజన్ చేసుకుని మీరు దాన్ని కనుక ఖచ్చితంగా ఒక సీక్వెల్ అరేంజ్ చేసుకుని 1-2 సార్లు కనుక రివిజన్ చేసి పాయింట్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటే అద్భుతమైనటువంటి కంటెంట్ ప్రిపేర్ చేయగలుగుతారు. దెన్ ఫైనల్ స్టెప్ ఈజ్ ఎడిటింగ్. మీరు ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆలోచించారు, ముందు ఒక ప్రీ రైటింగ్ అంటే ఒక డ్రాఫ్ట్ రాసుకున్నారు, ఒక రఫ్ లాగా రాసుకున్నారు, దాన్ని ఒక నేరేషన్ లోకి తీసుకొచ్చారు, దానిలో ముందు వెనక ఏం చేయాలనే కరెక్షన్స్ తోటి నీట్ గా తయారు చేసుకున్నారు, కంప్లీట్ గా ఎడిటింగ్ చేసి ఇప్పుడు మీ చేతిలో మీరేం చెప్పాలి అనేటువంటి కంటెంట్ కథ రెడీగా మీ చేతుల్లో ఉన్నది. సో ఇంత వర్క్ చేయాలండి. ఫస్ట్ బ్రెయిన్ స్టార్మింగ్ ఆలోచన స్టార్ట్ చేయాలి, ముందు డ్రాఫ్ట్ రాసుకోవాలి, తర్వాత ఫెయిర్ రాసుకోవాలి, కరెక్షన్స్ ఏదైనా ఉంటే ముందు వెనక చేసుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైనా మిస్ అయ్యామో చూసుకోవాలి. అన్ని అయిపోయిన తర్వాత ఒకసారి ఫైనల్ గా వెరిఫై చేసుకుని ఎస్ కథ నా దగ్గర రెడీగా ఉంది అనేటువంటి కంక్లూజన్ కి మీరు రావాలి. సార్ ఏదైనా డౌట్స్ ఉంటే దయచేసి అడగండి. హోప్ థింగ్స్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. సో ఒక్కసారి మీరు ఎలా ఉంది, ఫ్లో ఓకేనా కాదా అంటే ఐ విల్ గో ఫర్ ఫర్దర్ స్టెప్స్. ఎలా ఉంది సార్? ఐ వాంట్ టు నో యువర్ ఫీడ్బ్యాక్. సో వెదర్ ఇట్ ఈస్ స్పీడ్ ఆర్ స్లో ఆర్ ఇట్ ఈస్ ఓకే, ప్లీజ్ గివ్ యువర్ ఐడియా. ఎస్ ఆర్ నో విత్ 20 seconds. ఫర్ మీ ఓకే సార్. వెరీ గుడ్. ఇంకెవరమ్మా చెప్పాలి? గబగబా చెప్పండి. సార్ మనం కంటెంట్ రాసుకుంటాం, అన్ని చేసుకున్నా, ప్రిపరేషన్ చేసుకున్నాం, కానీ టైమింగ్ అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ కదా. అంటే ఆ టైమింగ్ బట్టి అన్ని వస్తాయమ్మా, అన్ని వస్తాయి. మీరు డౌట్స్ లాస్ట్ లో అడగండి. నేను అడిగేది ఫ్లో కరెక్ట్ గా ఉందా లేదా, మీకు అర్థమవుతుందా లేదా అనేటువంటిది నాకు ఇంపార్టెంట్ ఇక్కడ. నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ రామశెట్టి లక్ష్మణ్ కుమార్ సార్. చెప్పండి సార్. బ్రహ్మాండంగా అది ఇచ్చారు సార్ మీరు వాళ్ళ ఈ కంటెంట్ ప్రిపరేషన్ గురించి. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం సార్. లెట్ us go. ఫైనల్ గా సారీ ఏంటంటే గతంలో మిస్ అయ్యాం సార్ మేము. నో ప్రాబ్లం సార్. లెట్ us complete సార్. I will give full details to you. Next, కంటెంట్ ప్రిపరేషన్ లో ఉన్న స్టెప్స్ ఏంటి? వాట్ ఆర్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కంటెంట్? ఫస్ట్ నో యువర్ ఆడియన్స్. నేను ఇవన్నిటిని మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ సెషన్ అయ్యేటప్పటికి నేను కథ ఎలా రాసుకోవాలి, కథ రాయడం అంటే కంటెంట్ రాసుకోవడం అండి, గుర్తుపెట్టుకోండి. నేను కథ ఎలా రాయాలి, నా కథకి, నా సినిమాకి, నా స్టోరీకి, నా పాటకి, నా పద్యానికి, నా పురాణానికి ఏదైనా సరే ఎలా రాయాలనే మీద 100% క్లారిటీ తోటి మిమ్మల్ని బయటికి పంపించడమే ఈ సెషన్ యొక్క ఉద్దేశము. 100% మీ కాన్ఫిడెన్స్ తోటి మిమ్మల్ని బయట పంపిస్తాను. దట్ ఈస్ మై ప్రామిస్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే నో యువర్ ఆడియన్స్. మీరు ఎప్పుడైనా సరే కథ రాసే ముందు, కంటెంట్ రాసే ముందు ఎవరి గురించి రాస్తున్నానో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా అనేది నెక్స్ట్ 1 by 1 వెళ్తాను. ఫస్ట్ మీ ఆడియన్స్ ఎవరో తెలుసుకోండి. దెన్ సెలెక్ట్ ద టాపిక్. ఆడియన్స్ తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరు టాపిక్ సెలెక్ట్ చేయండి. డిఫైన్ ద ఆబ్జెక్ట్. ప్రతి దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది కంపల్సరీ ఉండి తీరాలండి. అసలు మీరు ఎందుకు చెప్తున్నారు సెషన్, ఆ సెషన్ కి ఏంటి వాల్యూ అనేది మీకు ఖచ్చితంగా మీకు ఒక క్లారిటీ ఉండాలి. రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అసలు నాకు ఇన్ఫర్మేషన్, కథ రాసుకోవాలంటే, కంటెంట్ రాసుకోవాలంటే నాకు ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి, నేను ఎక్కడి నుంచి సమాచారం సేకరించాలి అనేటువంటి దాని మీద మీకు 100% డీటెయిల్స్ తెలిసి ఉండాలి. నెక్స్ట్, ప్రిపేర్ ద స్ట్రక్చర్ అండ్ స్క్రిప్ట్. సో ఎప్పుడైతే మీరు రిసోర్సెస్ గ్యాదర్ చేశారో ఒక్కొక్కటి తయారు చేసుకుని, ఏర్చుకుని, కూర్చుకుని, పేర్చుకుని ఒక చోట ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుని స్క్రిప్ట్ తయారు చేసుకోండి. స్క్రిప్ట్ తయారైన తర్వాత దాన్ని కంప్లీట్ గా ఎడిట్ చేసి, ఆ ఎడిట్ లో ఇందాక చెప్పినట్టుగా మిస్టేక్స్ కానీ ఏదైనా ఉంటే కరెక్ట్ చేసుకొని, తప్పులుంటే దిద్దుకొని, మళ్ళీ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదో సేకరించుకొని ఫైనల్ గా ఒక స్పీచ్ తయారు చేసుకోండి. అప్పుడే అవ్వలేదు, కంటెంట్ ప్రిపరేషన్ మాత్రమే అయింది. ఫైనల్ గా మీరు ఎంత అద్భుతమైనటువంటి కంటెంట్ చేసినా కూడా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ప్రిపరేషన్, డెలివరీ ఓన్లీ. మీరు ఎంత అద్భుతంగా డెలివరీ ఇవ్వగలిగితే అంత అద్భుతంగా స్పీచ్ పండుతుంది. కాబట్టి నేను అద్భుతమైన కంటెంట్ తయారు చేసేసాను, స్టేజ్ మీదకి వెళ్ళి చించేస్తాను, లాగేస్తాను అనుకుంటే మాత్రం పొరపాటు మై డియర్ ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ డెలివరీ ఓన్లీ. I will tell you the difference between delivery and content also. But the content and important or delivery ante important. Your delivery depends on your practice. Do practice. ఎంత ప్రాక్టీస్ చేస్తే మనం అంత అద్భుతమైనటువంటి స్పీకర్ గా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో ఫస్ట్ నో యువర్ ఆడియన్స్, దెన్ సెలెక్ట్ ద టాపిక్, డిఫైన్ ద ఆబ్జెక్టివ్. నేను ఎందుకు చెప్తున్నాను
అనేటువంటి ఒక క్లారిటీ మీ దగ్గర ఉండాలి. ఎలా నేను ఈ కథకి సంబంధించిన కంటెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అనేటువంటి తాపత్రయం, తీసుకునే ప్రయత్నం. నెక్స్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ తయారు చేసుకోండి, దానిలో ఎడిటింగ్ చేసుకోండి, తప్పులుంటే దిద్దుకోండి, కరెక్షన్స్ చేసుకోండి, ఏమన్నా యాడ్ చేయాలంటే చేసుకోండి. ఫైనల్ గా ఒక స్క్రిప్ట్, కంప్లీట్ స్క్రిప్ట్ తయారు చేసుకోండి. దెన్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే డెలివరీ ఇవ్వడానికి వెళ్ళండి. సార్ నాది కంటెంట్ ప్రిపేర్ అయిపోయాను సార్, దుమ్ము దులిపేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అంటే మాత్రం పొరపాటు. ప్రాక్టీస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. డోంట్ నెగ్లెక్ట్ ద వర్డ్ ప్రాక్టీస్. నౌ నేను ఇప్పుడు ఒక్కొక్కటి చెప్పాను కదా మీకు. ఇప్పుడు నౌ లెట్ us గో పాయింట్ బై పాయింట్. అసలు ఫస్ట్ ఆడియన్స్ గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఆడియన్స్ గురించి తెలియకపోతే we will end up with maximum confusion. ఫర్ ఎగ్జాంపుల్, మిమ్మల్ని ఒక స్పీచ్ ఇమ్మని చెప్పారు, అక్కడ ఎవరున్నారో తెలియదు. ఎవరున్నారో తెలియకుండా మీరు కంటెంట్ ఎలా రాసుకుంటారండి? మీరు కంటెంట్ రాయాలంటే ఆడియన్స్ ఉండాలి. అక్కడ ఎవరున్నారు, వాళ్ళ మనోభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ చెప్తే నచ్చుతుంది, నేను ఏ రకంగా వాళ్ళని కనెక్టివిటీలోకి తీసుకురాగలను, నేను ఏం చెప్తే అట్రాక్ట్ అవుతారు అనేటువంటి పాయింట్స్ మీద మీకు క్లారిటీ లేకపోతే మీరు ఎంత అద్భుతమైన కంటెంట్ ప్రిపేర్ చేసుకున్నా మీ ఐడియా ప్రకారము ultimately you may end up with a failure. So the first and foremost objective of content preparation is know your audience. ఎందుకు మీ ఆడియన్స్ గురించి తెలుసుకోవాలంటే, మీరు కిడ్స్ కి చెప్పాల్సిన అవసరం రావచ్చు, స్టూడెంట్స్ కి చెప్పాల్సిన అవసరం రావచ్చు, అడల్ట్స్ ఉండొచ్చు, మేలా ఫీమేలా ఉండొచ్చు, మిక్స్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండొచ్చు. మీరు ఒక కిడ్స్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ తయారు చేసుకుని అక్కడికి వెళ్ళి, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత 60-70 ఏళ్ల ముసలాళ్ళ గ్రూప్ ఒక 100 మంది కూర్చుంటే మీరు అక్కడికి వెళ్ళి సందమామ కథలను పంచతంత్ర కథలు చెబితే, చాలే నాయన చాలా వినేసాం ఇవి, మళ్ళీ ఏంటా ఈ వయసులో మాకు ఇది అవసరమా, నమస్కారం అని చెప్తారు. సో యూ షుడ్ అండర్స్టాండ్ హూ ఆర్ యువర్ ఆడియన్స్, whom you are going to address. That is very important అండి. Without knowing audience, don't even start preparation of content. So first, the foremost factor is you should understand who are your audience. Pick the topic which create interest to the audience. ఎందుకు మీరు ఆడియన్స్ గురించి తెలుసుకోవాలంటే, నేను ఏ సబ్జెక్టు అక్కడ వినేవాళ్ళు ఎవరున్నారు, వాళ్ళకి ఏ సబ్జెక్ట్ చెప్తే నచ్చుతుంది, ఏ సబ్జెక్ట్ చెప్తే అట్రాక్ట్ అవుతారు, ఏ సబ్జెక్ట్ చెప్తే కనెక్ట్ అవుతారు అనేటువంటి దాని మీద మీకు కనుక క్లారిటీ ఉందంటే కరెక్ట్ గా వాళ్ళకి కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ మీరు తీసుకెళ్తారు, మీరు కనెక్ట్ అవుతారు, సక్సెస్ అవుతారు. దట్ ఈస్ ది ఫండమెంటల్ బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ కంటెంట్ ప్రిపరేషన్. సో నో యువర్ ఆడియన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సెట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ స్పీచ్, వాట్ అల్టిమేట్లీ ది ఆడియన్స్ గెటింగ్ ఫ్రమ్ యువర్ స్పీచ్. మీరు ఏదో గంటన్నర సేపు ఏదో వాయించేసాను డబడబా డమడమా దడదడ బడబడా అని చెప్పేసి మీరు కిందకు దిగిపోయిన తర్వాత మీరు ఎందుకు చెప్పారో తెలియదు, వాళ్ళు ఎందుకు విన్నారో తెలియదు, 1.5 hour వాళ్ళు ఏం చేశారో మీరేం చేశారో తెలియదు. చివరికి దుప్పట్లు దులిపి మడత పెట్టినట్టు మీ దారిన మీరు వాళ్ళ దారిన వారు వెళ్ళినందువల్ల ఎవరికి ఉపయోగం ఉండదు. ఎవ్రీ స్పీచ్, ఈవెన్ ఎంటర్టైన్మెంట్ స్పీచ్ ఆల్సో, దేర్ షుడ్ బి సమ్ ఆబ్జెక్ట్. ఎంటర్టైన్మెంట్ స్పీచ్ ఆబ్జెక్ట్ ఏంటండి? అట్లీస్ట్ మీరు చెప్పిన 1 hour వాళ్ళు నవ్వుకోవాలి. నేను ఎంటర్టైన్మెంట్ స్పీచ్ చెప్తున్నానని చెప్పేసి అంతా అయిపోయిన తర్వాత నేను ఎంటర్టైన్మెంట్ స్పీచ్ చెప్పాను అని చెప్తే గానీ తెలియని పరిస్థితుల్లో మనం చెప్పినందువల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు. సో ట్రై టు నో యువర్ ఆడియన్స్, దెన్ ఆల్వేస్ కీప్ ఆడియన్స్ రిక్వైర్మెంట్ ఇన్ యువర్ మైండ్. మీరు ఏ కంటెంట్ ప్రిపేర్ చేసినా కూడా ప్రతి పాయింట్ కూడా ఇట్ షుడ్ బి రిలేటెడ్ టు ది ఆడియన్స్ ఓన్లీ. అప్పుడే కనెక్ట్ అవుతారు, మీరు డెలివరీ ఇవ్వగలుగుతారు, సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ అండ్ ద ఫోర్మోస్ట్ ఫ్యాక్టర్ ఈజ్ ప్లీజ్ నో యువర్ ఆడియన్స్ బిఫోర్ ప్రిపరేషన్ ఆఫ్ కంటెంట్. కథ రాసుకునే ముందు ఆడియన్స్, నేను ఎవరి గురించి ఈ కథ రాస్తున్నాను అనేది మీకు చాలా క్లారిటీ ఉండాలి. సెలెక్ట్ ద టాపిక్. నెక్స్ట్ పాయింట్ ఏమనుకున్నాం ఇందాక మనం, సెలెక్ట్ ద టాపిక్. సో ఈ సెలెక్ట్ టాపిక్ ఎలా ఉండాలంటే, ఇందాక డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆడియన్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి, సపోజ్ మీరు కిడ్స్కి చెప్తున్నారు స్పీచ్, రేపే స్కూల్ యానివర్సరీ అనో లేదా ఇండిపెండెన్స్ డే అనో ఏదో చిల్డ్రన్స్ డే అనో వెళ్ళారు, వాళ్ళకి సంబంధించి చెప్పాలి, కంటెంట్ వాళ్ళకి అట్రాక్షన్ గా ఉండాలి. అప్పుడు మీరు ఏం చేయాలండి, మీరు స్వాతంత్ర దినం గురించి చెప్తున్నప్పుడు దాంట్లోంచి కొన్ని పాయింట్స్ తీసుకొని దానిలో మంచి మంచి నీతి కథలు యాడ్ చేయాలి. మంచి మంచి చిన్నప్పుడు చదువుకున్న చందమామ కథలో, పంచతంత్రం నుంచో, తెనాలి రామకృష్ణ కథలో మంచి కార్టూన్స్ జోక్స్ వేసి ఆ సబ్జెక్ట్ ని మీరు మిళితం చేస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు, అట్రాక్ట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. మీరు అక్కడికి వెళ్ళి
పెద్ద పెద్ద పురాణాలు, సంస్కృత శ్లోకాలు చదివారనుకోండి, మీరు శ్లోకాలు చదువుతారు, వాళ్ళు శ్లోకాలు పెడతారు, అంతే తప్ప అక్కడ అల్టిమేట్ గా జరిగేది ఏముండదు. మీరు చెప్పేది శ్లోకాలు, వాళ్ళు చేసేది శ్లోకాలు, ఈ రెండింటికే వస్తుంది అల్టిమేట్ గా. సో ఎవరు ఎదురుగా ఉన్నారు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే ఒక స్టూడెంట్స్ కమ్యూనిటీకి వెళ్ళారు అనుకోండి, మీరు ఏ కాలేజెస్కో ఎక్కడికో వెళ్ళారు, యూత్ సెలబ్రేషన్స్కో ఎక్కడికో వెళ్ళారు, వాళ్ళకి ఏం కావాలండి? ఒక అడ్వెంచరస్ స్టోరీస్ చెప్పాలి, హారర్ గురించి చెప్పాలి, ఒక లవ్ మిళితమైనటువంటి చెప్పాలి, ఒక థ్రిల్లర్స్ గురించి చెప్పాలి. అంటే మీరు ఏ సబ్జెక్ట్ చెప్తున్నారో ఆ సబ్జెక్ట్ తో ఈ పాయింట్స్ కనుక యాడ్ చేయగలిగితే, అంటే నేను సపోజ్ మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్పాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వెళ్ళినప్పుడు హారర్ మూవీస్, హారర్స్, అడ్వెంచర్ చెప్పమంటారా సార్, దానికి దీనికి సంబంధం ఏంటి అని అనగొచ్చు మీరు. See, the point is self-confidence. How you develop your content is what are all the things will be connected to the student community. అది మీరు ఎసెన్స్ గా పెట్టుకోవాలి. మెయిన్ సబ్జెక్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెబుతూ ఈ ఎసెన్స్ మీరు యాడ్ చేయగలిగితే ఆడియన్స్ మీతో కనెక్ట్ అవుతారు. సి దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సి మీరు మోస్ట్గా ఒకే నేను సబ్జెక్ట్ తయారు చేసుకున్నాను, ఇప్పుడు మన దగ్గర ఉన్నది మిక్స్డ్ ఆడియన్స్. మిక్స్డ్ ఆడియన్స్ అంటే ఏంటండి? నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మధ్యలో కథలు చెప్పొచ్చు, పంచతంత్రం చెప్పొచ్చు, లేదంటే కొంచెం అడ్వెంచరస్ గురించి చెప్పొచ్చు, నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు. ఐ హ్యావ్ ఎ ఫ్లెక్సిబిలిటీ బికాస్ యు ఆర్ మిక్స్డ్ ఆడియన్స్. సపోజ్ ఇఫ్ ఏ సెపరేట్ గ్రూప్ ఆఫ్ ఆడియన్స్, వాళ్ళకి ఏదైతే కనెక్ట్ అవుతారో నా కంటెంట్ లో అదే ప్రథమ భాగం అయి ఉండాలి, అత్యంత ఇంపార్టెన్స్ దానికి ఇచ్చి తీరాలి. మిడిల్ ఏజ్ గ్రూప్ అనుకోండి, యాక్షన్, ఫ్యామిలీ, డ్రామా, సెంటిమెంట్స్ ఉండాలి. ఇప్పుడు సీరియల్స్ చూడండి, అత్యద్భుతంగా సక్సెస్ అవుతున్నాయి. ఎందుకండి 100% మెలో డ్రామా, ఫ్యామిలీ డ్రామా, అత్త కోడలు నేర్పించడం, కోడలు అత్తలు నేర్పించడం, మగవాళ్ళకి నోరు ఉండదు, వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు, వీళ్ళు సెంటిమెంట్, కళ్ళు తెరిస్తే కళ్ళమని నీళ్లు. బికాస్ ఆ చూసే ఆడియన్స్ ఎవరండి? బేసికల్లీ లేడీస్. సో వాళ్ళకి ఏం కావాలి? ఫ్యామిలీ డ్రామా అండ్ సెంటిమెంట్. అందుకే సీరియల్ ఏది చూసినా కూడా ఇట్ ఈస్ ఎ కంప్లీట్ ఆఫ్ ఫ్యామిలీ డ్రామా అండ్ సెంటిమెంట్. కావాలంటే మీరు చూసుకోండి, బికాస్ దే నో ద పల్స్ ఆఫ్ ద ఆడియన్స్. అందుకే వాళ్ళు ఆ స్టోరీస్ తయారు చేస్తున్నారు. నెక్స్ట్, ఏజ్డ్ గ్రూప్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, ఒక మైథలాజికల్ స్టోరీస్, ఒక స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ చెప్తే వాళ్ళు ఎక్కువ కనెక్ట్ అవుతారు. సో ఇది ఎందుకు ఇంత డీటెయిల్ గా చెప్తున్నానంటే, ఆడియన్స్ ఎవరో తెలుసుకోకుండా టాపిక్ సెలెక్ట్ చేసుకుని కంటెంట్ ప్రిపేర్ అయితే ద కనెక్టివిటీ మిస్ అవుతామో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో నేను వీళ్ళు అనుకున్నానే వాళ్ళు వచ్చారే, వాళ్ళు అనుకున్నానే వీళ్ళు వచ్చారే అని అనుకున్నందువల్ల ఎటువంటి ప్రయోజనం కానీ ఉపయోగం కానీ ఉండదు. దెన్ డిఫైన్ ద ఆబ్జెక్ట్. ఇప్పుడు మీరు కంటెంట్ అంటే ఆడియన్స్ తెలుసుకున్నారు, సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ చేయాలని తెలుసుకున్నారు, ప్రతి దానికి ఒక పర్పస్ ఉండాలి. ఇఫ్ యు డెలివర్ ఎనీథింగ్ వితౌట్ పర్పస్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. ఎందుకు పర్పస్ ఉండాలండి? బిఫోర్ యు రైట్ యువర్ స్పీచ్ యు మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఇన్ఫార్మ్, ఎంటర్టైన్ ఆర్ పర్సుయేట్. అసలు మీ స్పీచ్కి ఏంటి? వాట్ ఫర్ యు ఆర్ స్పీకింగ్ దేర్? మన ప్రతి కంపెనీకి, ప్రతి ఆర్గనైజేషన్ కి మిషన్ అండ్ విజన్ అని ఉంటుంది. మీరు చూసి గమనించారో లేదో తెలియదు నాకు. Every organization will have one mission and vision statement. ఎందుకనంటే that is the destination where they want to reach. మేము ఈ రకంగా ప్రయాణం చేయాలని అనుకుంటున్నాము అని మనకు ఒక ముక్కలో చెప్పేదే విజన్ స్టేట్మెంట్ అండ్ మిషన్ స్టేట్మెంట్. సో ఈ స్పీచ్ కూడా మీరు డిఫైనింగ్ ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఆఫ్ యువర్ పర్టికులర్ డెలివరీ. ఆ రోజు మీరు చెప్పబోయే స్పీచ్ కి మీరు డిజైన్ చేసుకున్నటువంటి మిషన్ అండ్ విజన్ స్టేట్మెంటే ఆబ్జెక్టివ్ ఆఫ్ ది టాపిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూత్ ని, ఆ ఆడియన్స్ అడ్రస్ చేయడానికి వెళ్ళారు ఒక సబ్జెక్ట్ మీద, మీరు ఆ సబ్జెక్ట్, మీ ఆబ్జెక్టివ్ ఏంటి? మీ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత, మీ స్పీచ్ అయిపోయిన తర్వాత మీరు చెప్పిన డెలివరీ ఎంతవరకు రిసీవ్ చేసుకోగలిగారు, వెదర్ యువర్ డెలివరీ ఈస్ గివెన్ సమ్ మెసేజ్ టు దెమ్ ఆర్ నాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు చెప్పబోయే డెలివరీ ఎంతవరకు వాళ్ళ దగ్గరికి చేరుతుంది అనేది మీరు డిజైన్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ మీద ఆధారపడి. ఈ రోజు నా ఆబ్జెక్ట్ ఏంటంటే, ద పీపుల్ హూ ఆర్ అటెండింగ్ ది సెషన్ షుడ్ కంప్లీట్లీ నో అబౌట్ ద కంటెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ఏ పబ్లిక్ స్పీచ్. ఇది నా విజన్ స్టేట్మెంట్. అంటే ఈ రోజు ఈ సెషన్ కి అటెండ్ అయిన ప్రతి పార్టిసిపెంట్ కూడా ఈ సెషన్ అయ్యేటప్పటికి అసలు కంటెంట్ ఎలా తయారు చేయాలి, దానిలో లోటుపాట్లు ఏంటి అని తెలుసుకోగలిగితే నేను సక్సెస్ అయినట్టే. దట్ ఈస్ మై మిషన్ ఆఫ్ టుడే, విజన్ ఆఫ్ టుడే. ఓకే, సో ప్రతి దానికి కూడా ఒక విజన్ అండ్ మిషన్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో మీ సెషన్ కి కూడా కంప్లీట్ గా ఒక ఆబ్జెక్టివ్ ఉండాలి. మేక్ ద ఆబ్జెక్టివ్ అండ్ పర్పస్ ఆఫ్ యువర్ సెషన్ క్లియర్ టు ద ఆడియన్స్. మీరు ఈ చెప్పబోయే సెషన్ యొక్క ఉద్దేశం ఏంటి, ఈ సెషన్ యొక్క అల్టిమేట్ రిజల్ట్ ఎలా ఉండాలి, దేనికోసం నేను చెప్తున్నది యూ మేడ్ వెరీ క్లియర్ టు ద ఆడియన్స్. అప్పుడు ఏంటంటే కనెక్ట్ అవుతారు. అంటే ఓ ఈయన ఇలా చెప్పదలుచుకుంటున్నాడు, చూద్దాం ఏం చెప్తాడో, ఏమి మనకి మెసేజ్ ఇస్తున్నాడో.
సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చెప్తాను అంటున్నాడు, మోటివేషన్ గురించి చెప్తాను అంటున్నాడు, గోల్ సెట్టింగ్ గురించి చెప్తానంట. ఓ గోల్ సెట్టింగ్ అంటే ఏం చెప్తాడు, ఎలా చెప్తాడు, విందాం మనం అనేటువంటి ఒక ఉత్సాహం మనం క్రియేట్ చేయగలగడమే ఆబ్జెక్ట్ పర్పస్ అన్నమాట. ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ ఆ పర్పస్ వాళ్ళ మైండ్ లో ఇంజెక్ట్ చేసి క్రియేట్ చేయగలిగామో ఆటోమేటికల్లీ దే షో ఇంట్రెస్ట్ టు లిజన్ యువర్ స్పీచ్. అదర్వైజ్ ఏందో చెప్తున్నా లేరా మనకేం సంబంధం లేదు ఆయన ఏం చెప్తున్నాడు అనేటువంటి ఊహ ప్రజల మనసులో వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. ఓకే, సో దిస్ ఈస్ ది డిఫైన్ ది ఆబ్జెక్ట్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఆడియన్స్ గురించి తెలుసుకున్నాము. ఆడియన్స్ అయిపోయిన తర్వాత అసలు ఆడియన్స్ కి టాపిక్ ఏం కావాలో డిసైడ్ చేసాము. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ అనేది ఒక డిఫైన్ చేసాం. ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది, అంటే ఏం చెప్పాలి. సో పలానా ఆడియన్స్ ఉంటారు, పలానా టైప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో మన ఆబ్జెక్ట్, మనం చెప్పదలుచుకున్న ఆబ్జెక్ట్ ఇది. ఇప్పుడు ఏం చేయాలి, నేను కథకి కావలసినటువంటి సమాచారాన్ని చేర్చుకోవాలి. అంటే రేపు యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధానికి ఎవరికి వెళ్తున్నానో తెలుసు, అవతల అపోనెంట్ పార్టీలు ఎవరో తెలుసు, వాళ్ళ యొక్క బలాబలాలు తెలుసు, నాకు అన్ని తెలిసినాయి. ఇప్పుడు నేనేం చేయాలండి, వాళ్ళకి సరిపడా ఆయుధాలు నేను సమకూర్చుకోవాలి. కత్తులు కావాలా, కొడ్డలు కావాలా, గదలు కావాలా, బాణాలు కావాలా. దిస్ ఈజ్ వాట్ కాల్ రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అంటే నా కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడానికి నాకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి అనేటువంటిదే రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఈ రోజుల్లో రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గురించి బాధపడవలసిన అవసరమే లేదండి. మనస్సుంటే మార్గం ఉంటుంది. ఇఫ్ యు హ్యావ్ విల్ దేర్ ఈజ్ ఎ వే. బికాస్ గూగుల్ తల్లికి నా శతకోటి వందనాలు. ఆవిడ ఇవ్వలేనటువంటి సమాచారం అంటూ ఈ రోజు ఏం లేదండి. మేము చిన్నతనంలో మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే లైబ్రరీకి పోయో, అక్కడికి పోయో, ఇక్కడ పోయో లెక్చరర్స్ ని ఎవరితో బతి నానా అవస్థలు పడేవాళ్ళం. ఈ రోజు జై గూగుల్ తల్లి అని ఒక క్లిక్ కొడితే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఈజ్ ఇట్ సఫిషియంట్? లెట్ us try, let us understand. ఎప్పుడైనా సరే రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఏదైనా చెప్పబోయేటప్పుడు ఆ కంటెంట్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, మోటివేషన్ కానీ, టైం మేనేజ్మెంట్, దాంట్లో మీకు ఏదైనా ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ కనుక ఉంటే నిర్మోహమాటంగా దాన్ని ఎగ్జాంపుల్స్ గా తీసుకురండి. ఇట్ విల్ బి వెరీ వెరీ బ్యూటిఫుల్లీ కనెక్టెడ్ టు ది ఆడియన్స్. సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్, సెల్ఫ్ ఎగ్జాంపుల్స్ కి ఆడియన్స్ వెరీ ఈజీగా కనెక్ట్ అవుతారు, చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఆసక్తి ఎక్కువ, ఆయన గురించి ఏదో చెప్తున్నాడు విందాము అనేటువంటి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రై టు బ్రింగ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ టు ది కంటెంట్ విచ్ విల్ బి క్రియేటెడ్ వెరీ యాంగ్జైటీ ఇన్ టు ది మైండ్స్ ఆఫ్ ది ఆడియన్స్. దెన్ బుక్స్ అండ్ రిఫరల్స్. సో నార్మల్లీ సో ఏమన్నా బుక్స్ ఉన్నాయా, ఎవరైనా పెద్దవాళ్ళు రాసిన బుక్స్ ఏదైనా ఉన్నాయా అని చెప్పి స్టడీ చేయండి. ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సోషల్ మీడియా వెరీ ఇంపార్టెంట్. సోషల్ మీడియాలో ఈ రోజు మనకి దొరకని ఇన్ఫర్మేషన్ అంటూ ఏమీ లేదు. థీసిస్ అండ్ రీసెర్చ్ పేపర్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు సపోజ్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు టాక్ ఆన్ స్పెసిఫిక్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ భూ వేడిమి అంటే వాతావరణం గురించి మాట్లాడుతున్నారు, మీరు పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు, తర్వాత ఏమో జనాభా గురించి మాట్లాడుతున్నారు. సో ఏదైనా ఒక బర్నింగ్ టాపిక్ గురించి మాట్లాడుతున్నప్పుడు దాని మీద, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ గురించి మాట్లాడుతున్నారు, ఇటువంటి సబ్జెక్ట్స్ మాట్లాడినప్పుడు ఆల్రెడీ దాని మీద కొన్ని రీసెర్చెస్ జరిగి థీసిస్ రాసిన పేపర్స్ కొన్ని ఉంటాయి. ఇఫ్ యూ టేక్ దట్ రీసెర్చ్ పేపర్స్, ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. అంటే యూ కెన్ గివ్ అక్యురేట్ డేటా టు ది ఆడియన్స్. అంటే డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్ ఐఎమ్ టాకింగ్. ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్, ద డేటా ఆన్ థీసిస్ వాజ్ యూస్ఫుల్ ఫర్ యువర్ డెలివరీ, టేక్ దట్ డేటా. బికాస్ మీరు ఎంత డేటా అద్భుతంగా ప్రజెంట్ చేయగలిగితే అంత కనెక్ట్ అవుతారు ఆడియన్స్. సో డేటా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఎవరైనా థీసిస్ కానీ రీసెర్చ్ పేపర్స్ కానీ చేస్తుంటే అది స్టడీ చేయండి. రీసెర్చ్ డన్ బై అవర్ సెల్ఫ్. మనం ఏదైనా అంటే పెద్ద సైంటిస్టులు ఏదైనా పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏదైనా రీసెర్చ్ పేపర్స్ చేస్తుంటే దానిలోని ఎగ్జాంపుల్స్ యూ కెన్ కోట్ వెరీ బ్యూటిఫుల్లీ, విల్ బి వెరీ అట్రాక్టివ్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కింద వస్తుంది. నెక్స్ట్ డేటా కానీ, గ్రాఫిక్స్ కానీ, స్టాటిస్టిక్స్ కానీ, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఏదైనా మీరు ఇవ్వగలిగితే అద్భుతంగా పండుతుంది. ఎప్పుడైనా సరే విజువల్స్ ఉంటే, విజువల్స్ తో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఆడియన్స్ బ్యూటిఫుల్ గా కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే విజువల్స్ మేక్స్ ద మ్యాన్ అటెన్షన్ టువర్డ్స్ ది ప్రోగ్రామ్. మీరు విజువల్స్ ని అద్భుతంగా పండించాలి అంటే అనవసరమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఒక బ్యూటిఫుల్ విజువల్స్ కనుక తీసుకొచ్చి మీరు ఆడియన్స్ ముందు ప్రజెంట్ చేయగలిగితే ఇట్ విల్ బి రాకింగ్ అండి. 100% యూ విల్ బి సక్సెస్ఫుల్. సో ఇప్పుడు మనం 4 పాయింట్స్ కవర్ చేశాము. ఫస్ట్ ఏం చేశాము, నో ఆడియన్స్, సెలెక్ట్ ద టాపిక్, పర్పస్ అయిన తర్వాత రిసోర్సెస్ ఎలా కలెక్ట్ చేయాలనేది మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రిసోర్సెస్ అన్ని కలెక్ట్ చేసుకున్నాం. రిసోర్స్ కలెక్ట్ చేసుకున్న తర్వాత అంటే గద కావాలా, కత్తి కావాలా, కొడాలు కానీ రెడీ చేసి పెట్టినాం.
ప్రిపేర్ ద స్ట్రక్చర్ అండ్ స్క్రిప్ట్. అప్పుడు ఏం చేస్తున్నాం అండి, దాన్ని పదును పెడుతున్నాం. ఊరికే గదలు ఏంటి తుప్పట్టిన గదలోను ఇరిగిపోయిన బల్యాలు తీసుకెళ్తే అవతలాడు మన పొడి చేస్తాడు, ఆడియన్స్ మీకు కనెక్ట్ అవ్వరు, ఫెయిల్ అయిపోతాం. సో ఇప్పుడు పదును పెడుతున్నాం. ఎలాగా, ప్రిపేర్ ఇంట్రడక్షన్ అండ్ కంక్లూజన్. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఇంట్రడక్షన్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బిగ్ బ్యాంగ్. ఎప్పుడు కూడా ఇంట్రడక్షన్, క్లోజింగ్ అండ్ బిగినింగ్ అండ్ క్లోజింగ్ కనుక సూపర్. మీరు ఈ సినిమా సక్సెస్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, మధ్యలో అరగంట సుత్తేసినా పర్వాలేదు కానీ ఓపెనింగ్ బ్యాంగ్ ఉండాలి, క్లోజింగ్ క్లైమాక్స్ 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 అంటాం. క్లైమాక్స్ అద్భుతంగా ఉంటే సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే క్లైమాక్స్ ఇంట్రొడక్షన్ కనుక అద్భుతంగా పండించగలిగితే మీ స్పీచ్ కూడా అలాగే సక్సెస్ అవుతుంది. మేక్ ఇంట్రొడక్షన్ రిలవెంట్ టు ద లిజనర్స్ గోల్స్, వాల్యూస్ అండ్ నీడ్స్. ఎప్పుడు కూడా మనం ఆడియన్స్ మీద కాన్సన్ట్రేట్, వాళ్ళకి ఏం కావాలి, ఏది చెప్తే సక్సెస్ అవుతామో, వాళ్ళ మైండ్ లో ఏముంది అని అర్థం చేసుకోగలిగితే కంటెంట్ బ్యూటిఫుల్ గా ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. యూజ్ డేటా, గ్రాఫిక్స్, స్టాటిస్టిక్స్, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్. సాధ్యమైనంత వరకు ఫ్యాక్ట్స్, ఫిగర్స్ కలెక్ట్ చేసి ప్రజెంట్ చేయగలిగితే ఇట్స్ వెరీ గుడ్ అండి. టేక్ కోట్స్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. ఏదైనా మంచి మంచి కొటేషన్స్, కలాం గారు కానీ, వివేకానంద కానీ, మహాత్మా గాంధీ, ఎనీబడి, ఇఫ్ యూ గెట్ ఎనీ కొటేషన్, అంటే వీళ్ళేం ఇంటర్నేషనల్ స్టార్స్ కూడా అవ్వక్కర్లేదండి. ఇఫ్ యూ గెట్ ఎనీ గుడ్ కొటేషన్ విచ్ ఈస్ యూస్ఫుల్ టు ఆడియన్స్ టు దట్ పర్టికులర్ సబ్జెక్ట్, యూ కెన్ కోట్ దట్ బై గివింగ్ ద నేమ్. ఇట్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టబుల్ అండి. అంటే ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, పలానా ఆయన ఈ కొటేషన్ చెప్పున్నాడు, ఇది మన జీవితంలో ఇలా ఉపయోగపడుతుంది అని కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. షేర్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇందాక చెప్పాను కదా, మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎంత తీసుకురాగలిగితే కంటెంట్ ప్రిపరేషన్ లో అంత కంటెంట్ బాగుంటుందండి. కీ బుల్లెట్ పాయింట్స్ అండ్ ఇంపార్టెంట్ నోట్స్. ఎప్పుడైనా సరే మీరు ఎంత బ్యూటిఫుల్ కంటెంట్ రాసుకున్నా కూడా బుల్లెట్ పాయింట్స్ ఎప్పుడు కూడా మీ దగ్గర ఉండి తీరాలి. బుల్లెట్ పాయింట్స్ ఉంటే మీకు చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మేక్ ఏ స్టిమ్యులేటింగ్ అండ్ ఇన్స్పిరేషనల్ స్టేట్మెంట్. ఎప్పుడైనా సరే ఒక మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా మాట్లాడే కెపాసిటీ కనుక ఉంటే డెఫినెట్ గా కంటెంట్ మనకి హెల్ప్ చేస్తుంది. సో దీస్ ఆర్ ఆల్ ద స్ట్రక్చర్. అంటే మీరు స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు, ఎలాగా ఒక మంచి స్టార్టింగ్ అండ్ ఎండింగ్ బాగుండాలి, మంచి మంచి గ్రాఫిక్స్ కానీ, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కానీ తీసుకురావాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని దాన్ని అల్టిమేట్ గా ఒక మంచి కంటెంట్ ప్రిపేర్ చేయగలిగితే డెఫినెట్లీగా వీఆర్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్. దెన్ ఎడిట్ అండ్ ఫైనలైజ్. సో మీరు ఫైనలైజ్ చేసే ముందు ఒకసారి ఎడిట్ చేసుకోండి. ఎట్లాగా, రీవెరిఫై ది ఇంట్రొడక్షన్ అండ్ కంక్లూజన్, ఎన్షూర్ దీస్ టూ ఆర్ బిగ్ బ్యాంగ్ ఫర్ యువర్ స్పీచ్. ఎప్పుడు కూడా స్టార్టింగ్ ఎండింగ్ చూడండి. స్టార్టింగ్ లో మనం ఏం చేసాం, అది పబ్లిక్ స్పీక్ అంటే ఏంటి అని ఒక సినిమాలు చూపించాను, ఒక డైరెక్టరు, ఎడిటరు అని, సంథింగ్ లైక్ దట్ ఐ హావ్ షోన్ సమ్ విజువల్స్ టు యూ టు గెట్ కనెక్టివిటీ. సో ఎప్పుడైనా సరే ఇంట్రొడక్షన్, క్లోజింగ్ బాగుంటే డెఫినెట్ గా మన స్పీచ్ ఎక్కువ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. తర్వాత ఎన్ష్యూర్ ఇంట్రొడక్షన్ అండ్ రిలవెంట్ టు ద లిజనర్స్ గోల్స్ అండ్ వాల్యూస్. ఎప్పుడు కూడా మన ప్రతిదీ కూడా వాళ్ళ ఆడియన్స్ కి ఏది కావాలో దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఆస్క్ క్వశ్చన్స్ టు స్టిమ్యులేట్ థింకింగ్. మధ్య మధ్యలో క్వశ్చన్స్ వేసి వాళ్ళని ఉత్సాహపరుస్తూ ఉండాలండి. వెరిఫై ది యాక్యురసీ ఆఫ్ డేటా ప్రజెంటెడ్ బై యూ. మనం ఇచ్చిన కంటెంట్ లో ఎటువంటి తప్పులు కానీ, మిస్కాన్సెప్ట్స్ కానీ, మిస్ఇన్ఫర్మేషన్ కానీ ఉండకూడదు. ఆగస్టు 15, 1947 స్వాతంత్రం వచ్చింది, దాన్ని మార్చే హక్కు ఎవరికి లేదండి. మీరు బై మిస్టేక్ 1949 జనవరి 6వ తారీఖు అన్నారనుకోండి, యు ఆర్ గోయింగ్ టు బి ఫెయిల్యూర్. సో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇచ్చేటప్పుడు వెరిఫై ట్వైస్ ఆర్ థ్రైస్ అంటిల్ యు బి కంప్లీట్లీ సాటిస్ఫైడ్. యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేయండి. ఏదో ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఇమ్మన్నారు కదా అని మనకి ఇష్టం వచ్చిన ఫిగర్స్ ఇస్తే దెబ్బతింటాము. చెక్ ద పాయింట్స్ ఆర్ సెట్ ఇన్ సీక్వెల్ ఆర్డర్. ఎప్పుడు కూడా సీక్వెల్ లో ఉండాలండి. ఇప్పుడు ఒక స్టోరీ చెప్పాలనుకుంటే ముందు పెళ్లి, తర్వాత పిల్లలు, తర్వాత సంసారం, తర్వాత సావు, మధ్యలో పెళ్ళైన తర్వాత సావు, చచ్చిపోయిన తర్వాత పిల్లలు పుట్టారు. ఎలా ఉంటుందండి ఇది? నీచంగా, దరిద్రంగా, నికృష్టంగా ఉంటది. సో ఆ సీక్వెల్ మిస్ అవ్వకూడదండి. ఒక స్టోరీ రాసామంటే సీక్వెల్ మిస్ అవ్వకూడదు. ఆ సీక్వెల్ ప్రకారం మన కంటెంట్ ఉందా లేదా అనేది 100% మీరు చెక్ చేసుకోవాలి. వెరిఫై ది రిలవెన్స్ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్. డోంట్ గివ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ టు ది ఆడియన్స్. ఎప్పుడు కూడా తప్పు సమాచారం ఇవ్వడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించవద్దు. సో ఎడిటింగ్ అండ్ ఫైనలైజ్. నౌ యువర్ prepared your speech and now your content is prepared and ready for delivery. Next, last and final one, practice. Very very important అండి. ఇందాక చెప్పాను మీకు ఎందుకు ప్రాక్టీస్ చేయాలి. రిహార్స్ యువర్ స్పీచ్.
గివ్ యువర్ సెల్ఫ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఎప్పుడు కూడా మీరు స్పీచ్ ఇవ్వాలి, ఒక డెలివరీ ఇవ్వాలి అన్నప్పుడు హడావిడిగా ఓకే నేను ఏదో చేసేసాను, చేంజ్ చేశాను, ఇచ్చేస్తానని వెళ్తే మాత్రం దెబ్బతింటారండి. బీ కూల్, కామ్, బీ కాన్ఫిడెంట్ వాట్ యు వాంట్ టు గివ్ అండ్ బీ సాటిస్ఫై ఫస్ట్ ఆఫ్ ఆల్ విత్ యువర్ సెల్ఫ్. నేను 100% కాన్ఫిడెంట్ గా ఉన్నాను, 100% డెలివరీ ఇవ్వగలుగుతానని కాన్ఫిడెంట్ తో వెళ్తే మాత్రమే సక్సెస్ అవుతాం. ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పీపుల్, ప్రాక్టీస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మిర్రర్ అండ్ విత్ యువర్ మొబైల్. మిర్రర్ ఎదురుగాను మొబైల్ ఎదురుగా ప్రాక్టీస్ చేయండి. నేను మిర్రర్ మీద ఒక ఇంటూ కొట్టాను. ఎందుకు కొట్టానంటే చాలా మంది చెప్తారండి మిర్రర్ ఎదురుగా ప్రాక్టీస్ చేయండి, మిర్రర్ ఎదురుగా ప్రాక్టీస్ చేయండి. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ ఆఫ్టర్ దిస్ టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవ్డ్, మిర్రర్ ప్రాక్టీస్ ఈజ్ నాట్ దట్ మచ్ ఎఫెక్టివ్. రీజన్, ఇప్పుడు మీరు విమానంలో వెళ్తున్నాం అండి, విమానంలో వెళ్తున్నప్పుడు ఆ విమానం సౌండ్ని మనం ఎంజాయ్ చేయగలుగుతామా? చేయలేం. బస్సులో వెళ్తున్నాం అండి, ఆ బస్సులో లోపల కూర్చున్నాం, బయట ఏం జరుగుతుందో మనకు తెలుసా? తెలీదు. సో ఒక షిప్ లో వెళ్తున్నాం, బయట సముద్రంలో ఏం జరుగుతుందో మనకు తెలుస్తుందా? తెలీదు. సో మిర్రర్లో చేస్తే ఏమవుతుందంటే ఫీడ్బ్యాక్ ఉండదు. మన స్పీచ్ ఇచ్చే ట్రైనింగ్ లో హాస్పిటల్లో ఉంటాం కానీ అవతల ఏం జరుగుతుందని తెలుసుకునేటువంటి అవకాశం ఉండదు అని ఒక లేటెస్ట్ గా ఒక అభిప్రాయం వచ్చింది భక్తుల్లోంచి. సో ఈ రోజున ప్రాక్టీస్ కి మిర్రర్ ప్రాక్టీస్ కన్నా టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి మొబైల్ ప్రాక్టీస్ మీరు అద్భుతంగా రికార్డ్ చేసుకోవచ్చు. ఫీడ్బ్యాక్ వస్తుంది, మిమ్మల్ని మీరు మళ్ళీ చూసుకోవచ్చు, మీ యాక్షన్స్ చూసుకోవచ్చు, మీ డైలాగ్స్ చూసుకోవచ్చు. సో ద బెస్ట్ వే ఆఫ్ ప్రాక్టీస్ ఈస్ ఫస్ట్ రికార్డ్ కంప్లీట్లీ యువర్ స్పీచ్. మీరు ఒక హాఫ్ అన్ అవర్ 40 minutes కంప్లీట్ రికార్డ్ చేయండి. రికార్డ్ చేసిన తర్వాత ఫస్ట్ మ్యూట్ లో వినండి, అంటే డైలాగ్స్ లేకుండా మ్యూట్ లో వినండి. అడ్వాంటేజ్ ఈస్ యూ కెన్ అండర్స్టాండ్ యువర్ బాడీ లాంగ్వేజ్. మీకే తెలిసిపోద్ది బాడీ లాంగ్వేజ్, చేతులు ఎలా ఊపుతున్నారు, కాళ్ళు ఎలా కదుపుతున్నారు, వినండి. నెక్స్ట్ ఆడియో వినండి, వీడియో చూడొద్దు. ఆడియో వింటే ఏమవుద్ది, వాయిస్ మాడ్యులేషన్ అర్థం అవుద్ది, మీరు ఎలా మాట్లాడారో ఎలా డెలివరీ ఇచ్చారనేది అర్థమవుతుంది. ఫస్ట్ అక్కడ బాడీ లాంగ్వేజ్ తెలిసింది, ఇక్కడ వాయిస్ మాడ్యులేషన్ తెలిసింది. ఇప్పుడు రెండు కంబైన్ చేసి ఒకసారి వీడియో చూడండి, మొత్తం మీకే అర్థం అవుద్ది. మీరు ఎంత బాగా చెప్పారని మీకే తెలిసిపోద్ది, ఎవరు అక్కర్లా. ఇఫ్ పాసిబుల్ యూ గివ్ డెలివరీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, they can get their feedback also. So practice is very 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 important and mobile is very very important. Mobile lo హ్యాపీగా ఈజీగా ఈ రోజు రికార్డ్ చేసుకునే సిస్టమ్ డెవలప్ అయింది కాబట్టి దట్ ఈస్ ద వెరీ ఎఫెక్టివ్ టూల్ ఆఫ్ ప్రాక్టీస్. అండ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ కోర్స్ ఇఫ్ యూ కెన్ డూ ఇట్, ఇఫ్ యూ హ్యావ్ ఎ పాసిబిలిటీ అండ్ ఫీజిబిలిటీ. ఓకే, రెడ్యూసింగ్ స్పీచ్ యాంగ్జైటీ. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీరు అంత ఫోకస్ డెవలప్ అవుతుంది, విజువల్స్ డెవలప్ అవుతాయి. ప్రాక్టీస్ విజువలైజేషన్, స్టే పాజిటివ్. ఎప్పుడైనా సరే మీరు ప్రాక్టీస్ విజువలైజేషన్ అంటే ఏంటంటే మీరు విజువలైజ్ చేయాలండి. అంటే కేవలం మీ కంటెంట్ ప్రిపేర్ ప్రాక్టీస్ కాదు, మీరు విజువలైజ్ చేయాలి. నేను స్టేజ్ ఎక్కుతున్నాను, నా ముందు ఆడియన్స్ ఉన్నారు, నేను ఈ రకంగా డెలివరీ ఇవ్వబోతున్నాను. ఎస్, దిస్ ఈజ్ మై ఫస్ట్ పాయింట్, దిస్ ఈజ్ సెకండ్ పాయింట్, దిస్ ఈజ్ ద సీక్వెన్స్, దిస్ ఇస్ థర్డ్. ఇక్కడ ఈ పిక్చర్ వేయాలి, ఇక్కడ ఈ ఆడియో చూపించాలి, ఇక్కడ ఈ వీడియో చూపించాలి. యూ హ్యావ్ టు విజువలైజ్ యువర్ ఎంటైర్ సెషన్ ఇన్ యువర్ మైండ్. సో దట్ ఏమవుతుందంటే మీరు పర్ఫెక్ట్ గా మీ మైండ్ లో రికార్డ్ అవుతుంది, రిజిస్టర్ అవుతుంది. సో దట్ ఏంటంటే మీరు ఏమి ఇవ్వాలదలుచుకున్నారు 100% కాన్ఫిడెంట్ గా మీరు చెప్పగలుగుతారు. సో ప్రాక్టీస్ విజువలైజేషన్ ఆఫ్ యువర్ సెషన్ ఇంక్లూడింగ్ కీపింగ్ యువర్ ఆడియన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఫిజికల్ గా కాదు, మెంటల్ గా. మీరు ఒక ఆడియన్స్ ముందు స్పీచ్ ఇస్తున్నట్టుగా విజువలైజేషన్ కనుక ఊహించుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే యూ విల్ గెట్ వండర్ఫుల్ రిజల్ట్. స్టే పాజిటివ్. ఎప్పుడు కూడా నేను ఇవ్వలేనేమో, నాకు చేత కాదేమో, నాకు మాటలు రావేమో, నోరు పెగలదేమో, కాళ్ళు చేతులు ఆడతాయేమో, మాటలు వస్తేమో, మైండ్ పనిచేయదేమో, వద్దండి. నా ఎదురుగా ఎవరున్నారో, ఎవరు వస్తారో, పెద్దోళ్ళో చిన్నోళ్ళో ఏం సంబంధం లేదు. బీ పాజిటివ్, బీ రాకింగ్, బీ కాన్ఫిడెంట్. Definitely you will be a successful speaker. So these are all the fundamental steps of content preparation. Hope you understood the basic principles of content preparation. ఒకసారి కథ మనం రాసుకున్నామంటే ఈ స్టెప్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్. ఒక ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ ఎంత అవస్థపడతాడో, ఒక కథ రాయాలంటే, ఒక కంటెంట్ తయారు చేయాలంటే ఒక డాక్టర్ గా మనం ఫీల్ అవ్వాలండి. నర్సుకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, టైమింగ్ ఫిక్స్ చేస్తాడు, జనరేటర్ కరెక్ట్ గా ఉందా లేదో చూసుకోమంటాడు, నర్సులు అటెన్షన్ గా ఉన్నారో లేదో చూసుకుంటాడు, కత్తులు కటాలు రెడీగా ఉన్నాయో లేదో చూసుకుంటాడు, ఎక్విప్మెంట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకుంటాడు, ఆ పేషెంట్ కండిషన్ చూసుకుంటాడు. ఇన్ని చూస్తే కానీ ఆపరేషన్ స్టార్ట్ చేయడు. ఎందుకంటే మధ్యలో ఫెయిల్ అయ్యాడంటే, మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇట్స్ గోయింగ్ టు బి ఏ వెరీ బిగ్ ప్రాబ్లం. సిమిలర్లీ మనం కూడా
ఒక ఆ డాక్టర్ సర్జరీ ఎంత డెడికేటెడ్ గా చేస్తాడో మనం స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు అంత డెడికేటెడ్ గా మన మైండ్ ని కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు బి రాకింగ్ సార్. సో కంటెంట్ ప్రిపరేషన్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ టూల్. అడ్వాంటేజ్ ఆఫ్ కంటిన్యూస్ ప్రాక్టీస్ ఏంటంటే ప్రాక్టీస్ మేక్స్ యువర్ డెలివరీ పర్ఫెక్ట్, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ప్రాక్టీస్ మేక్స్ యూ కంఫర్ట్ అండ్ అవాయిడ్ నర్వస్నెస్. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ మెమరీ అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్. ఎంత ప్రాక్టీస్ చేసుకుంటే అంత ఈజీనెస్ వస్తుందండి, అంత కాన్ఫిడెన్స్ వస్తుంది, అంత మైండ్ కంట్రోల్లో ఉంటుంది, అంత డెలివరీ హ్యాపీగా ఇవ్వగలుగుతాం. చివరికి లేచి డెఫినెట్ గా మీరు యు ఆర్ గోయింగ్ టు బి ఏ స్టాండింగ్ ఓవేషన్ ఫ్రమ్ ది ఆడియన్స్. సో ప్రాక్టీస్ అండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. సింపుల్ గా చెప్తాను, ప్రిన్సిపల్స్ ఆఫ్ కంటెంట్ ఎడిటింగ్. ఎడిటింగ్ ఎలా చేయాలి అంటే, ఎడిటింగ్ అంటే లాస్ట్ లో చెప్పాను ఏం ఉంచాలి ఏం తీసేయాలండి. ఎడిటింగ్ చేసేటప్పుడు ఫైనల్ స్క్రిప్ట్ తయారు చేసేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ క్లారిటీ ఉండాలి, మీకు క్లారిటీ ఉండాలి, నేను ఆడియన్స్ కి క్లారిటీగా ఇవ్వగలుగుతున్నానా లేదా అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ కన్సిషన్ అంటే క్లుప్తంగా ఉండాలండి. ఊరికి చాటభారతాలు రాసి 2 hours 3 hours ప్రిపేర్ చేసుకుని హాఫ్ అన్ అవర్ లో దిగమని అప్సెట్ అయిపోయే సిచ్యుయేషన్ రాకూడదు. కంటిన్యూటీ ఉండాలి, అంటే మీరు చెప్పబోయే పాయింట్ తర్వాత పాయింట్ తర్వాత పాయింట్ ఫ్లో కంటిన్యూటీ ఉండాలి, కంటిన్యూటీ మిస్ అవ్వకూడదు. కనెక్టివిటీ ఉండాలి, అంటే సబ్జెక్ట్ ఒకటైంది. ఇప్పుడు చూడండి, మనం కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏం చెప్పాం, ఫస్ట్ ఆడియన్స్ ని తెలుసుకోమన్నాము, ఆడియన్స్ గురించి ఐడియా తెచ్చుకోమన్నాము, తర్వాత పర్పస్ ఆలోచించమన్నాము, పర్పస్ ఆలోచించిన తర్వాత రిసోర్సెస్ కలెక్ట్ చేసుకున్నాము, డ్రాఫ్ట్ చేశాము, ఫైనల్ చేశాము, అంతా అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ అన్నాం. అంటే ఈ సీరియల్ ఎప్పుడైతే మిస్ అయిందో ముందుది వెనకది ముందు తయారు చేసుకుంటే మాత్రం సక్సెస్ అవ్వండి. సో కనెక్టివిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ ఉండాలి, అంటే మీరు ఒక కంటెంట్ తయారు చేసేటప్పుడు మీకు కన్సిస్టెన్సీ ఉండాలి. అంటే సగం రాసిన తర్వాత కంటెంట్ ఈ పాయింట్ బాగాలేదు, అది తీసి పడేద్దాం, ఇది నచ్చదేమో, మళ్ళీ ఒక 5 పాయింట్లు రాస్తారు, మళ్ళీ ఈ 5 కూడా రాలేదు. సో ఫస్ట్ మీరు ఒక మెంటల్ గా ఒక ఐడియాలజీ ప్రిపేర్ అయిన తర్వాత రాయడం మొదలెట్టండి. ఇల్లు కడతారు, ఇల్లు కడితే సగం అయిపోయిన తర్వాత ఎవడో వస్తాడు మన ఫ్రెండ్, అరే ఈ గుమ్మ ఇక్కడ పెట్టావేంట్రా, ఇది వాస్తు ప్రకారం పనికిరాదు, కొట్టేసేయి. అది కొట్టేసి మళ్ళీ ఇంకోటి వస్తాడు, ఒరే ఈ మెట్లు ఇక్కడ పెట్టారంటరా తీసేయండి అంటాడు, అది కొట్టాయి. ఇల్లు ఎప్పుడంటే పూర్తయ్యేది? సో కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి మీరు మొదలు పెట్టారంటే స్టెప్ బై స్టెప్ అట్లా కంటిన్యూగా ఆ ప్రాసెస్ ప్రోగ్రెస్ అవుతూనే ఉండాలి. దెన్ కన్విన్సింగ్ కెపాసిటీ అంతా అయిన తర్వాత మీరిచ్చే కంటెంట్ అవతల ఒక ఆడియన్స్ ని కన్విన్స్ చేయగలగాలి. నేను విపరీతంగా రాసేసానయ్యా, చించేశాను అని చివరికి ఆడియన్స్ కి నచ్చకపోతే వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు. మీరు ఏం రాసినా సరే క్లారిటీ ఉండాలి, కాన్షియస్ క్లుప్తంగా ఉండాలి, కంటిన్యూటీ ఉండాలి, కనెక్టివిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, అల్టిమేట్ గా ఆడియన్స్ కి కన్విన్సింగ్ గా ఉండాలి. అప్పుడే మీ కంటెంట్ బ్యూటిఫుల్ గా మీరు తయారు చేసినట్టు లెక్క. మీకు అనుకుంటే సరిపోదండి, యువర్ రిజల్ట్ ఈస్ గోయింగ్ బి డిక్లేర్డ్ బై యువర్ ఆడియన్స్. సో బీ కాషియస్ అబౌట్ యువర్ ఆడియన్స్. అసలు ప్రజెంటేషన్ బ్యూటిఫుల్ గా ఉండాలంటే ఎలా ఉండాలి? వెరీ సింపుల్ పాయింట్స్ చెప్తానండి. గుడ్ ప్రజెంటేషన్స్ ఆర్ మెమరబుల్. ఎప్పుడైనా సరే మీరు ఒకసారి చెప్పారంటే అది మెమరబుల్ గా ఉండాలండి, గుర్తుండాలి. మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ పాయింట్స్ గుర్తుండాలి. కంటెంట్ గ్రాఫిక్స్, ఇమేజెస్, ఫ్యాక్ట్స్ సచ్ వే దట్ దే ఆర్ ఈజీ టు రిమెంబర్. ఏదైనా సరే మనం చెప్పదలిచిన ఏ ఫ్యాక్ట్ చెప్పినా ఏ గ్రాఫ్ చెప్పినా వాళ్ళు గుర్తుండేటట్టు చెప్పాలి, కన్ఫ్యూజన్ అయ్యేటట్టుగా మాత్రం చెప్పకూడదు. యువర్ ఆడియన్స్ షుడ్ రిమెంబర్ మచ్ వాట్ యు సెడ్ ఈవెన్ ఆఫ్టర్ యువర్ సెషన్. అంటే మీ సెషన్ అయిపోయిన తర్వాత కూడా మీ మాటలు కానీ, మీ మెసేజ్ కానీ, మీ మెథడాలజీ కానీ, మీ డెలివరీ కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుని బ్రహ్మాండంగా చెప్పాడు, చాలా బాగా చెప్పాడు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. క్రియేట్ ప్రజెంటేషన్స్ ఆర్ మోటివేటింగ్. మీరు ఏదో చెప్పేసి సుత్తి కొట్టేసి చివరికి మనం గులకరాళ్ళు డబ్బాలో వేసి రాకుండా మీరు చెప్పే ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. మీ ఆడియన్స్ మిమ్మల్ని వినడానికి వస్తున్నారు, మనం ఒక అద్భుతమైనటువంటి మెసేజ్ ఇవ్వాలి అనేటువంటి ఒక పవిత్రమైనటువంటి కాన్సెప్ట్ తో కనుక మనం కంటెంట్ ప్రిపేర్ చేస్తే అద్భుతమైన కంటెంట్ మనం ప్రిపేర్ చేయగలుగుతాం మై డియర్ ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. ఏం పాయింట్స్ మన కంటెంట్ లో ఉండకూడదు, వాట్ ఆర్ ద పాయింట్స్ నాట్ టు బి ఇంక్లూడెడ్ ఇన్ ది కంటెంట్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి. పాయింట్స్ నాట్ రిలేటెడ్ టు ది సబ్జెక్ట్ కి సంబంధం లేని పాయింట్స్ అసలు కంటెంట్ లోకి తీసుకురావద్దు. ఏదో తీసుకొచ్చి మీకు సరిగ్గా దొరకలేదు ఇన్ఫర్మేషన్ అని దానికి సంబంధం లేనటువంటి కంటెంట్ తీసుకొచ్చారంటే యు ఆర్ నాట్ గోయింగ్ టు మేక్ ద పీపుల్ ఎంజాయబుల్. కాంట్రవర్షియల్ ఇష్యూస్ తీసుకురాదు, మత సంబంధమైనటువంటి కానీ రాజ్యాంగ సంబంధం ఏదైనా సరే, విచ్ ఎవర్ ఈస్
creating confusion and complication to the audience. Don't bring such things into the content. పొలిటికల్ రిలీజియస్ ఇష్యూస్ అసలు తీసుకురావద్దండి. మన మోటో అది కాదు, దానికి మనకి ఎటువంటి సంబంధము లేదు. పర్సనల్ అబ్యూజెస్, వాసు గారు వేస్ట్, వాసు గారు వెధ, వాసు గారు సన్నాసి, ఆడికేం తెలీదు, నేను చెప్పింది సూపర్ అనేటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ స్పీచెస్ లో వాడవద్దు. అబ్సల్యూట్లీ నో పర్సనల్ అబ్యూజెస్. మీ మేధాతనము, మీ క్యాపబిలిటీ ప్రదర్శించండి. మీరు ఎంత అద్భుతంగా ఆకట్టుకోగలిగితే ఆకట్టుకోండి, కానీ అవతల మనిషిని విమర్శిస్తే నేను గొప్పవాడిని అవుతాను అనుకోవడం మాత్రం చాలా చాలా పొరపాటు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పాయింట్, డిటర్మినెంటల్ టు సొసైటీ. అంటే సొసైటీకి నష్టం కలిగించినటువంటి ఏ పాయింట్ కూడా మీ స్పీచెస్ లో తీసుకురావద్దు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెర్రరిజం కానీ, సోషల్ సమ్ ఎలిమెంట్స్ కానీ, ఏదైనా సరే కాంట్రవర్షియల్ ఇష్యూస్ తీసుకురాకూడదు. బేసిక్ గా ఫండమెంటల్ మెసేజ్ అదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. దెన్ హౌ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎప్పుడు మీరు ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేస్తారంటే, స్టార్ట్ విత్ గ్రాటిట్యూడ్ థ్యాంకింగ్ టు ది ఆర్గనైజర్స్. ఎప్పుడు కూడా మీరు ఒక స్పీచ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆర్గనైజర్స్ కి కానీ, మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడే మీ మెచ్యూర్డ్నెస్, మీ క్యారెక్టర్ అర్థమవుతుంది. ఎక్కంగానే నేను అద్భుతమైన స్పీకర్ని, ఇది నా పాయింట్ అని మొదలు పెట్టడం అనేది సభ్యకరం కాదు. సో గివ్ యువర్ థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ టు ది ఆర్గనైజర్స్. డోంట్ జంప్ ఇన్ టు ది సబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఇప్పుడు నేను ఉపోద్ఘాతం చెప్పి ఒక 4-5 స్లైడ్స్ కంటెంట్ కాకుండా ముందుకు తీసుకొచ్చి మీ కంటెంట్ లోకి తీసుకొచ్చాను. ఎందుకంటే యూ షుడ్ నాట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ది సిచ్యుయేషన్. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినా కూడా, సపోజ్ బ్యాంక్ మేనేజర్కి లోన్కి వెళ్తాం, లోన్కి వెళ్ళంగానే వెళ్ళి కూర్చొని ఏం సార్ నాకు లోన్ కావాలంటామా? అనం కదా. ఒక నిమిషం కూర్చుందాం, ఏంటి సార్ ఏంటంటాం, అడుగుతాం. అది ప్రిపేర్ చేసి ఒక 10 నిమిషాల తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి అప్పుడు మనం లోన్ అడుగుతాం. పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళాం అనుకోండి, వెళ్ళంగానే మీ అమ్మాయి ఎక్కడుంది, మీ అబ్బాయి ఎక్కడుంది, తీసుకురండి అన్నాం కదండి. ఏమంటాము? ఆ మాట ఈ మాట చెప్పి మీదే ఊరండి, ఎక్కడ చదువుకున్నారు ఏంటి అన్ని అడిగి ఒక అరగంట తర్వాత అప్పుడు నెమ్మదిగా ముచ్చట్లోకి దిగుతాం. పరిచయం అయిన వెంటనే ఐ లవ్ యూ అని చెప్తే అమ్మాయి ఏం చేద్దండి, చెప్పు తీసుకుంటే పోరా అంటది. వాడిని ప్రిపేర్ చేయాలి. 1 నెల తిరగాలి, 2 నెలలు తిరగాలి, 6 నెలలు తిరగాలి. అలాగే డోంట్ జంప్ ఇన్ టు ద సబ్జెక్ట్ డైరెక్ట్లీ. ఎప్పుడైనా సరే డైరెక్ట్ జంప్లోకి వెళ్ళొద్దు. ఒక ఉపోద్ఘాతంతో, ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేసి సబ్జెక్ట్ గురించి, మీ గురించి స్లోగా ఒక్కొక్కటి పాయింట్లోకి, సబ్జెక్ట్లోకి తీసుకెళ్ళాలి. మధ్యలో రైజ్ క్వశ్చన్స్, యూజ్ సెలబ్రిటీ కోట్స్, టెల్ ఏ స్టోరీ, స్టార్ట్ విత్ హ్యూమరస్ జోక్స్. ఎప్పుడైనా సరే ఒక సెలబ్రిటీ కోట్స్తో కానీ, ఒక మంచి కథతో కానీ, లేదంటే హ్యూమరస్ జోక్తో కానీ స్టార్ట్ చేస్తే అద్భుతంగా ఇంట్రొడక్షన్ మొదలవుతుంది. ఆడియన్స్ మీకు కనెక్ట్ అవుతారు. దెన్ రిమెంబర్ దట్ వాట్ ఎవర్ యూ స్పీక్ ఇట్ విల్ బి రిలవెంట్ టు ది టాపిక్ ఓన్లీ. మీరు ఓ జోక్ వేసినా, ఒక కథ చెప్పినా, ఒక కొటేషన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా, మీరు చెప్పే టాపిక్ కి మాత్రమే రెలవెంట్ గా ఉండాలి. ఏదో తీసుకొచ్చి ఇక్కడ చెప్పకూడదు. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చెప్తే దానికి సంబంధించిన కోట్ మాత్రమే కోట్ చేయండి. వేరే టాపిక్, టైం మేనేజ్మెంట్ తీసుకొచ్చి ఇక్కడ చెప్తే దానికి కనెక్టివిటీ ఉండదు. నెక్స్ట్, హౌ టు రైట్ కంక్లూజన్. ఇప్పుడు స్టార్టింగ్ మొదలెట్టాము, కంక్లూజన్ ఎలా ఉండాలి? ఎందుకంటే ఓన్లీ కంక్లూజన్ అండ్ స్టార్టింగ్ ఆర్ ద బిగ్ బ్యాంక్స్. ఈ రెండింటి మీదే మీ యొక్క ఉపన్యాసం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి సో బీ క్లియర్ ఆఫ్, యూజ్ ఇంట్రొడక్టరీ పారాగ్రాఫ్ యాజ్ ఎ గైడ్. కంక్లూజ్ చేసే ముందు మీరు ఉపోద్ఘాతంలో, ఇంట్రొడక్షన్ లో ఏ సబ్జెక్ట్, మీ పర్పస్, ఆబ్జెక్ట్ ఏదో చెప్పారో దాన్ని మళ్ళీ కంక్లూజన్ లో హైలైట్ చేయండి. ఎస్, ఐ థాట్ ఆఫ్ డూయింగ్ దిస్, హోప్ I delivered this, we hope you enjoyed with the session అన్నట్టుగా ఒక క్లోజింగ్ టచ్ ఇవ్వండి. సమ్మరైజ్ ద మెయిన్ ఐడియాస్, ఆబ్జెక్ట్ ఆఫ్ ద స్పీచ్. ఎండ్ లో ఎప్పుడూ కూడా ఒక లాస్ట్ 5 minutes, ఎస్ ఇది మనం చేశాము, ఇదేంటి టాపిక్, ఫస్ట్ ఏమనుకున్నాము, సెకండ్ ఏమనుకున్నాము, థర్డ్ ఏమనుకున్నామని కనుక ఒక రివ్యూ చేస్తే వాళ్ళ మైండ్ లో మొత్తం రిజిస్టర్ అవుతుంది. అపీల్ టు ద రీడర్స్ ఎమోషన్స్. అంటే వాళ్ళు ఏదన్నా రీడర్స్ ఎమోషన్స్ అంటే వాళ్ళ యొక్క హావభావాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్. ఇంక్లూడ్ ఏ క్లోజింగ్ సెంటెన్స్. అంటే అంతా అయిపోయిన తర్వాత అందరికీ నమస్కారం, ఇటువంటి అద్భుత అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అనేటువంటి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాంటిది కనుక చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఆస్క్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్. వాళ్ళని ఏదన్నా డౌట్స్ ఉన్నాయా, క్వశ్చన్స్ ఉన్నాయా అని ఖచ్చితంగా మీరు అడిగి తీరాలి. లేకపోతే మీకేమీ తెలియదు, మీకు వచ్చింది చెప్పేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు. అండ్ దెన్ ఆస్క్ ఫర్ ఫీడ్బ్యాక్. నైనా ఎలా ఉంది, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, హౌ యూ ఎంజాయ్డ్ ఆర్ నాట్ అనే ఫీడ్బ్యాక్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం స్టార్టింగ్ ఎలా చేయాలో చెప్పాం, ఎండింగ్ ఎలా చేయాలో చెప్పాం, ఫండమెంటల్ బేసిక్ ప్రిన్సిపల్స్ ఎలా చెప్పాం. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ది కంటెంట్ అండి. ఇప్పటి వరకు మీకు అసలు కంటెంట్ అంటే ఏంటి, పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏంటి, కంటెంట్ అంటే ఏంటి, దానిలో పాయింట్స్ ఏంటున్నాయి,
సో ఫస్ట్ ఎలా ఉండాలి, కంక్లూజన్ ఎలా ఉండాలని చెప్పాం. ఇప్పుడు నేను ఒకసారి 2 minutes రివ్యూ చేస్తాం. ఫస్ట్ పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమనుకున్నామండి మనం? ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్ అందరు దయచేసి. 5 minutes లో క్లోజ్ చేసేస్తాం. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏమనుకున్నామండి? పబ్లిక్ ప్లస్ స్పీకింగ్ ఈస్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. సింక్రనైజేషన్ ఆఫ్ దీస్ 2 things ఆర్ కాల్డ్ పబ్లిక్ స్పీకింగ్. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమనుకున్నామండి? చెప్పండి. సో వై ఫియర్? ఎందుకు ఫియర్ వస్తుంది? సో ఐ గేవ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సినిమా ఫీల్డ్ అండ్ ద రిలేషన్ బిట్వీన్ ద పబ్లిక్ స్పీకర్ అండ్ ది మూవీ. నెక్స్ట్ థర్డ్ ఐ కేమ్ ఇన్ టు ది కంటెంట్. కంటెంట్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం చెప్పండి? ఫస్ట్ సెలెక్ట్ ది నో ది ఆడియన్స్. ఆడియన్స్ అయిపోయిన తర్వాత టాపిక్ సెలెక్ట్ చేయండి. టాపిక్ సెలెక్ట్ చేసిన తర్వాత పర్పస్ సెలెక్ట్ చేయండి. తర్వాత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి. స్క్రిప్ట్ తయారు చేయండి. ఫైనల్ డ్రాఫ్ట్ చేసుకోండి. దెన్ గో ఫర్ ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత కంక్లూజన్ ఎలా ఉండాలి, బిగినింగ్ ఎలా ఉండాలి? బికాస్ దీస్ 2 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కంటెంట్ ప్రిపరేషన్. నౌ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటే కంటెంట్ ప్రిపరేషన్ లో మనకి జనరల్ గా ఏమేం క్వశ్చన్స్ అడుగుతారంటే, మీరు అడగబోయే ముందు నేనే చెప్తాను, ఇవి కాకుండా వేరే ఏదైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడిగితేరండి. ఫస్ట్ మనకు వచ్చే డౌట్ ఏంటంటే, వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ ఇఫ్ ఐ ఫర్గెట్ ద కంటెంట్? సార్ నేను చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్. మొన్న కూడా ఒక ఆవిడ ఎవరో అడిగారు, చాలా బాగా ప్రిపేర్ అయ్యాను సార్, కానీ అక్కడికి వెళ్తే అన్ని మర్చిపోతున్నాను సార్. ఇది జనరల్ గా జరిగేది. అంటే దీనికి ఏం లేదండి. మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యారనే దానికి కాదండి ఇంపార్టెంట్. ఇక్కడ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో మీ కాన్ఫిడెన్స్ లెవెల్ మీదే మీ డెలివరీ ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి సార్, మన ఇచ్చే డెలివరీ 100% మన కంట్రోల్లో ఉండాలి. మన బాడీ మన కంట్రోల్లో ఉండాలి. మన మైండ్ కంట్రోల్లో ఉండాలి. ఎప్పుడైనా సరే బాడీ మైండ్ రెండు కూడా సింక్రనైజేషన్ పొజిషన్ లో ఉంటే డెఫినెట్ గా మన డెలివరీ బాగుంటుంది. కాబట్టి కంటెంట్ మర్చిపోతున్నారు అంటే there is a stage fear, there is a nervousness. So overcome the nervousness, keep the body and mind under your complete control, then ee problem meeku raadu. So marchipotunnarante it is because of psychological problem. So overcome the psychological problem, be confident. That is only mandandi, mandem ledandi. So దీనికి మంది ఏంటంటే చెప్తాను మీకు, సర్వరోగ నివారణ ఒకటి ఉంది, అది చెప్తాను మీకు. సో కంటెంట్ మీరు మర్చిపోతున్నాం అంటే ప్లీజ్ ట్రై టు ఓవర్కమ్ ది సైకలాజికల్ ప్రాబ్లం. ఆటోమేటికల్ గా సబ్జెక్ట్ మీ కంట్రోల్లోకి వస్తుంది. సెకండ్ క్వశ్చన్ అడిగేది ఏంటి? కంటెంట్ ప్రిపేర్డ్ బై మీ వాజ్ ఆల్రెడీ కవర్డ్ బై అదర్ స్పీకర్స్, వాట్ ఐఎమ్ సపోజ్ టు? సార్ నేను పెద్ద భారతం రాసుకెళ్ళాను, అందరూ చెప్పేశారు సార్ నాకన్నా ముందోళ్ళు, నేనేం చేయాలి? సహజంగా జరుగుతుంది. సార్ మీరు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రిపేర్ చేసినా మీ కంటెంట్ మీద మీకు కనుక కంట్రోల్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎవరు ఎన్ని రకాలు చెప్పినా కూడా మీ సబ్జెక్ట్కి అడ్డం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లవ్ స్టోరీ సినిమాలు అంటే ఏముంటాయండి? లవ్ స్టోరీస్ ఉంటాయి, యాక్షన్ మూవీస్ ఉంటాయి. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు ఒక స్టైల్ తీస్తాడండి, తర్వాత ఏమో ఈయన ఉన్నాడు కదా శేఖర్ కమ్ములో ఒక స్టైల్లో తీస్తాడండి, కె విశ్వనాథ్ గారు ఒక స్టైల్లో తీస్తాడు. అన్ని లవ్ స్టోరీస్ వాళ్ళ స్కూల్స్ వాళ్ళకు ఉన్నాయి. అలాగే యాక్షన్ ఓరియంటెడ్ వి వినాయక్ ఒక రకంగా తీస్తాడు, పూరి జగన్నాథ్ ఒక రకంగా తీస్తాడు, అలాగే ఇంకొక ఆయన రాజమౌళి ఇంకో రకంగా తీస్తాడు. ఎవరైనా తీసినా నా మెథడాలజీ నాకు ఉండాలి. పాయింట్స్ మే బి ది సేమ్, బట్ హౌ ఐఎమ్ డెలివరింగ్ ద స్పీచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు 10 పాయింట్లు చెప్పాలనుకున్నప్పుడు 20 పాయింట్లు తయారు చేసుకుని వెళ్ళండి. బుల్లెట్ పాయింట్స్ రాసుకోండి. మీరు చెప్పిన 20 పాయింట్స్ చెప్తారనేది జరగని పని. ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ కవర్ అవుతాయి. కవర్ అయినవి తీసేసి మిగిలినవి చెప్పండి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఇంకొక ఆయన చెప్పిన పాయింట్ నేను చెప్పకూడదనే రూల్ లేదండి. భారతదేశ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు వచ్చింది? ఇండిపెండెన్స్ డే ఎవరు తీసుకొచ్చారు అంటే మహాత్మా గాంధీ తీసుకొచ్చాడు. దాన్ని నో క్వశ్చన్ ఆఫ్ డివియేషన్. బట్ ఆ మహాత్మా గాంధీ ఇండిపెండెన్స్ తీసుకొచ్చాడు అని మీరు ఏ రకంగా ప్రజెంట్ చేయబోతున్నారో దట్ ఈస్ వాట్ యువర్ కంటెంట్. సో మీ పాయింట్స్ వచ్చేసినందుకు భయపడద్దు. మీరు దాన్ని ఏ రకంగా మలచి చెప్పాలి అనేటువంటి దాని మీద దృష్టి కనుక పెడితే డెఫినెట్ గా సక్సెస్ అవుతాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు కంటెంట్ ముందే తెలుసు కాబట్టి మీరు 10 పాయింట్లు చెప్పాలనుకున్న చోట 20 పాయింట్లు 25 పాయింట్లు తయారు చేసుకుని అందులో మీ స్పెసిఫిక్ గా 10 పాయింట్లు హైలైట్ చేసుకుని మీ టైంకి సరిపడా వెళితే ఆ 10 పాయింట్లో సపోజ్ ఇంకో 2 పాయింట్లు ఎవరైనా చెప్పేస్తే మీ దగ్గర ఉన్న ఎడిషనల్ గా ఉన్నటువంటి అంబుదులపల్లి ఒక ఆయన బ్రహ్మాస్త్రం వదిలేశాడు, మీరేం చేస్తారు? సుదర్శనాస్త్రం తీయండి, లేదంటే నాగాస్త్రం తీయండి. సో అలాగే మీ దగ్గర మీ అంబుల పొదిలో ఎప్పుడు కూడా
ఒక అస్త్రాలు ఒక 5-6 అస్త్రాలు ఎక్స్ట్రా పెట్టుకుంటే అక్కడ సమయాన్ని బట్టి మీరు ఆ అస్త్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, హౌ టు మేనేజ్ ఇఫ్ ఐ ఆస్క్ టు స్పీక్ సడన్లీ. సడన్ గా వెళ్ళాను సార్, నన్ను అక్కడ మాట్లాడమన్నారు, నేనేం చేయాలి? ఇది జనరల్ గా అడిగే క్వశ్చన్. ఇది ఒక్క క్వశ్చన్ అడుగుతాను సార్ మిమ్మల్ని. మీరు అక్కడ ఒక 400 మంది 500 మంది అక్కడ వెళ్ళారు, మిమ్మల్ని ఎందుకు అడుగుతారు సార్? ఫస్ట్ నాకు ఇది అర్థం కాదు. చాలా మంది అడుగుతారు సార్, సడన్ గా అడిగితే మనం ఎందుకు అడుగుతారు? మీరు ఏమైనా సెలబ్రిటీయా? ఓ చిరంజీవి వచ్చాడు అనుకోండి, ఆ సందర్భం లేకపోయినా సార్ ఒక 4 మాటలు మాట్లాడండి సార్ అంటారు. ఒక విశ్వనాథ్ గారు వచ్చి 2 మాటలు మాట్లాడండి సార్ అంటారు. ఓ పొలిటికల్ లీడర్ వెళ్తే మనల్ని ఎందుకు అంటారు? అన్లెస్ అంటిల్ యు ఆర్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అండ్ సెలబ్రిటీ ఇన్ దట్ పర్టికులర్ మూమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 10 మంది కాలేజెస్కి ఏదైనా సంబంధించినటువంటి ఫంక్షన్ జరుగుతుంటే ప్రసాద్ గారు వెళ్ళారు అనుకోండి, సార్ మీరు 4 మాటలు మాట్లాడండి అడిగే అవకాశం, బికాస్ ఈజ్ వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్ పర్సన్ ఇన్ దట్ ఫీల్డ్. అలాగా మనకి ఏదైనా రిలవెంట్ వచ్చినప్పుడు అడిగే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎవరిని బడితే వాళ్ళని పిలిచి సార్ మీరు 4 మాటలు మాట్లాడండి అని అడగరు కదా. ఫస్ట్ పాయింట్ అది. బట్ అడిగారు అని అనుకుందాం, అక్కడ మనం ఇంపార్టెంట్ పర్సనే అయ్యాం. అడిగారు అని అనుకున్నప్పుడు మీకు 4 సింపుల్ టెక్నిక్స్ చెప్తాను సార్. ఎప్పుడైనా సడన్ గా మనం మాట్లాడాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏంటంటే సందర్భం, అక్కడ ఏ సందర్భాన్ని మనం వెళ్ళామో దాన్ని ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పేరెంట్స్ డేకి వెళ్ళాం కాలేజీకి, పేరెంట్స్ డే గురించి ఒక 5 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. తర్వాత మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు, వాళ్ళ ఆర్గనైజర్స్ గురించి ఒక 2-3 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే కాలేజీలో వెళ్ళారనుకోండి, ఈ కాలేజీ అద్భుతమైన కాలేజీ, ఈ కాలేజీ చరిత్ర అంతా నాకు తెలుసు, మంచి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది, అందుకనే మా అబ్బాయిని ఇక్కడ చేర్పించాను, సో మా స్నేహితులంతా ఇక్కడే చదువుకున్నారు, ఇన్ఫాక్ట్ నేను కూడా ఇక్కడ చదువుకున్నాను, ఇఫ్ ఇట్ ఈస్ అలాగా యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిచ్యుయేషన్. సో అక్కడ సందర్భాన్ని, అక్కడ మిమ్మల్ని ఆహ్వానించిన వాళ్ళని, ఆడియన్స్ గురించి చెప్పండి. మీరంతా పేరెంట్స్, ఎంతో మంచి మంచి అభిప్రాయాలు ఉన్నవాళ్ళం కాబట్టి ఇక్కడ మనంతా కలిసాం. ఇలాగా ఆ పర్టిక్యులర్ సందర్భాన్ని ఉపయోగించుకొని ఒక 4-5 మాటలు కూర్చుకొని మిమ్మల్ని అడిగిన పేరెంటింగ్ గురించి అప్పుడు పేరెంటింగ్ గురించి ఒక 5 నిమిషాలు యాడ్ చేస్తే మొత్తం మీరు కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, సడన్ గా మిమ్మల్ని అడిగినప్పుడు మిమ్మల్ని ఎంత బాగా చెప్పారా, ఎంత అద్భుతంగా చెప్పారా అని టెస్ట్ చేయడానికి ఎవరు అడగరు. సో మీరు ఆ సందర్భంలో ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పిన 4 మాటలు సందర్భోచితంగా చెబితే ఇట్స్ ఇనఫ్. సో ఫస్ట్ సడన్ గా అయ్యో బాబాయ్ నన్నేంటి చెప్పమని, నేను అసలు ప్రిపేరే కాలేదు, మెంటల్గా ఏం చెప్పాలి, ఏం చేయాలి, అయ్యో రామచంద్ర ఏం అనవసరంగా వచ్చాను, రాకుండా పోయినా బాగుండేది, నాకెందుకు దరిద్రం, ఈ పాయింట్ నుంచి మైండ్ నుంచి బయటకు వచ్చేస్తే యూ విల్ బి ఫ్రీ. అండ్ ఈ 4 పాయింట్లు కవర్ చేసుకోండి. ఫస్ట్ సందర్భాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ సిచ్యుయేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆ పిలిచిన వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేయండి, ఆడియన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, మిమ్మల్ని మీరు ఒక 2 minutes ఇంట్రొడ్యూస్ చేసుకోండి. దెన్ ఆ పాయింట్ ఏదైతే మాట్లాడాలో సబ్జెక్ట్ 5 నిమిషాలు కవర్ చేస్తే మొత్తం మీరు 15 నిమిషాలు ఈజీగా మాట్లాడొచ్చు. అంతకన్నా మీ గురించి ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఓకే, సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డౌట్. దెన్ వాట్ అకార్డింగ్ టు యూ ఇస్ మోర్ ఇంపార్టెంట్, ప్రజెంటేషన్ ఆర్ కంటెంట్? వెరీ ఇంపార్టెంట్ సార్. ఇది కంటెంట్ ఇంపార్టెంటా, డెలివరీ ఇంపార్టెంటా అంటే నీకు ఏ కన్ను ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తాం, 2 కళ్ళు ఇంపార్టెంటే. సో కానీ ఇక్కడ ఏమిటంటే అద్భుతమైన కంటెంట్ డెలివరీకి ఎంత ఉపయోగపడుతుందో అద్భుతమైన డెలివరీ కంటెంట్కి అంత ఉపయోగపడుతుంది. ఒక కాయిన్కి బొమ్మ బొరుసు లాంటివి కంటెంట్ అండ్ డెలివరీ. కానీ సార్ మనం ఒక సినిమాకి వెళ్తాం, సినిమాకి వెళ్తే 1.5 hours చూస్తాం, ఆ ఇంటికి వచ్చిన తర్వాత కథ అడుగుతాం, కథ అడిగినప్పుడు మనం ఎంతసేపు చెప్తాం అంటే కథ 2.5 గంటలు చెప్తామా? చెప్పంగా. ఎంతసేపు చెప్తాం? మ్యాక్సిమం 10 minutes 15 minutes చెప్తాం. అంటే ఏంటంటే మొత్తం మీరు 2.5 గంటలు 2 గంటల స్పీచ్ ఇస్తే దానిలో కంటెంట్ భాగం 10 నిమిషాలే. ఎవరైనా సరే మీరు స్పీచ్ ఇచ్చిన తర్వాత ఏం చెప్పాడంటే 10 నిమిషాల కన్నా ఎక్కువ చెప్పరు. అంటే ద రిలవెన్స్ ఆఫ్ కంటెంట్ ఇన్ ద ఎంటైర్ స్పీచ్ ఈస్ 10 to 15 minutes only, but the balance is how you are delivered. So delivery is very very important. Voice modulation and body language is most important. At the same time ఈ కంటెంట్ అనే దాన్ని మీరు కనుక సరిగ్గా కూర్చుకోలేకపోతే మీరు డెలివరీ ఇవ్వలేరు, వాయిస్ మోడ్యులేషన్ మేనేజ్ చేయలేరు, కాబట్టి సక్సెస్ కారు. కాబట్టి మీరు ఎంత మూడింటిని కూడా సింక్రనైజ్ చేసుకుని ఒక అద్భుతంగా సమపాళ్లలో చేకూర్చగలిగితే మాత్రమే అద్భుతమైన స్పీచ్ తయారవుతుంది. సో కంటెంట్ one side and body language and voice modulation is also equally important. దానికి అనేటువంటి బేరీజ్ మాత్రం దయచేసి వేయొద్దు. So these are all the important points. Finally, the success of your presentation will be judged not by the knowledge you send but by the listeners received. మీరు ఎన్ని గంటలు చెప్పినా, గంట చెప్పండి, 5 నిమిషాలు చెప్పండి, 6 గంటలు చెప్పండి, మీరు ఏం చెప్పారో ఎంతసేపు సుత్తి కొట్టారని కాదు సార్, ఆడియన్స్ ఎంత రిసీవ్ చేసుకున్నారు, దట్ ఈజ్ ఇంపార్టెంట్. సో మీ సక్సెస్ అనేది
ఆడియన్స్ యొక్క సాటిస్ఫాక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి నిమిషం కూడా ఆడియన్స్ని ఏ రకంగా నేను కన్విన్స్ చేయగలను, కనెక్ట్ చేయగలను, సాటిస్ఫై చేయగలను అనే దాని మీద కనుక మన దృష్టి పెట్టి కాన్ఫిడెన్స్తో కనుక చెప్పగలిగితే మనల్ని మించిన తోపు అనేవాడు ఎవడు ఉండడు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ వాసు సార్. ఏదైనా డౌట్స్ ఉంటే నిర్భయంగా, నిరంతరంగా, నిర్విరామంగా అడగండి. ఎంతసేపు అయినా నేను ఓపికగా చెప్తాను, వినే ఓపిక మీకుంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ సార్. అద్భుతం సార్, థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ చెప్పారు. మీరు మన తెలుగు సినిమాని రాజమౌళి గారు ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళినట్లుగా మన కంటెంట్ ప్రిపరేషన్ మీరు ఒక రేంజ్ తీసుకెళ్లారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ఎవరైనా కంటెంట్ ప్రిపరేషన్ టాపిక్ తీసుకొని చెప్పాలంటే మరి మీ రేంజ్ దాటాలి. ఇక అది ఒక అవసరం, ఒక ఏమంటారు దాన్ని, ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. అద్భుతం. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. వాసు గారు, అయ్యా టుడే సెషన్ వాజ్ మార్వెలస్ అండి. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా చెప్పారు. ఎస్పెషల్లీ మీ పీపీటీ చాలా అద్భుతంగా ఉంది సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో డౌట్స్ ఉంటే అడగండి సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు క్లారిఫై యువర్ డౌట్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఓకే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సార్, నా దగ్గర ఉన్న ఒక చిన్న కాదు అతి పెద్ద లోపం ఏంటంటే నేను 1 అంటే 1.5 hour తీసుకుంటానండి జనరల్ గా. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నాకు సబ్జెక్ట్ లోకి వెళ్ళానంటే నాకు కొంచెం ఆ లోతు ఎక్కువ వెళ్తానండి. సో అందువల్ల దయచేసి కాలాతీతం అయితే మన్నించండి. దయచేసి అడగండి సార్, డౌట్స్ అడగండి ప్లీజ్. చెప్పండి. హలో సార్, హ్యాపీ చెప్పండి. ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ. మీది ఎస్ సార్, మీరు చెప్పింది చాలా బాగున్నది సార్. కంటెంట్ గురించి చాలా బాగా చెప్పారు మీరు. అంటే మనకి కంటెంట్ అనేది ఎంత ముఖ్యమో దాని వెనకతల కూడా అంటే ఎన్ని రకాలుగా అయితే మనం తీసుకోవచ్చో, కంటెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో, ఎలా డెలివరీ చేయొచ్చో, ఇంకా దాని మాడ్యులేషన్స్ అన్ని కూడా చాలా బాగా అంటే 1 by 1 పూసకొచ్చినట్టుగా మీరు అంతా బాగా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా అర్థం అయినట్టుగాను అంతా చాలా బాగున్నది సార్. కానీ కొంచెం టైం చాలా ఎక్కువగా అయిపోయిందని అనిపించింది సార్ నాకు. అంటే మేము ఇంకేం కాదు సార్, ప్రాబ్లం ఏంటంటే అండర్స్టాండ్ స్పీడ్ గా చెప్పడం నాకు అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్దామని లేట్ అయింది. ఇట్స్ ఓకే, ఐఎమ్ వెరీ సారీ. ఎస్ సార్, మీరు చెప్పింది చాలా బాగుంది సార్. అంటే మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలని మాకు అనిపిస్తున్నది. అంటే ఇంట్లో మీ పిల్లల ఆకలి, మీ వారి ఏమా ఇంకా రాలేదనేటువంటి సౌండ్లు డిస్టర్బ్ చేస్తున్నారు. మాటికి వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. అంటే మనకి 8:30 కల్లా కంప్లీట్ అయిపోయినట్టు అయితే అంటే 7:30కి మనం మొదలు తీసుకొని కానీ ఒక్కొక్కసారి అవుతుందమ్మా, మీరు ఒక్కసారి అవుతుంది. డిపెండ్స్ ఆన్ ది సబ్జెక్ట్. ప్రిపేర్డ్ ఫర్ అనదర్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే. ఓకే. ఎస్ సార్. అంటే ఇంకేం కాదు దాని గురించే తప్ప అంటే నేను వినాలనుకున్నా వినలేకపోతాను. అంటే ఇక్కడ ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను సార్. అంటే అంతగా బాగుంది, వెళ్ళాలని లేదు, కానీ ఏం చేస్తాను, మరి పిల్లలు ఉన్నారు కదా. ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్ నాది. అంటే ఏంటంటే ఇప్పుడు పండగ సీజన్ కదా సార్. అయితే మాకు రేపటి నుంచి ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. అది నా డెసిషన్ కాదమ్మా. దట్ వి విల్ డిస్కస్ విత్ ది ఆర్గనైజర్స్. అది ఇట్స్ డిఫరెంట్. డోంట్ బ్రింగ్ దట్ హియర్. అది వాళ్ళు ఆలోచిస్తారులేండి. మీ రిక్వెస్ట్ అర్థమైంది. సో ఆర్వీఆర్ గారును కృష్ణమూర్తి గారు ఆలోచిస్తారు. చెప్పండి అసలు మీ రిక్వెస్ట్ ఏంటో చెప్పండి పూర్తిగా మాకు. పండగలు సార్ సెలవు కావాలి మేడం కి. అంటే అలాగని కాదంటే ఇంటికి రిలేటివ్స్ అందరూ వస్తున్నారు. నవరాత్రి కదా, ఇక్కడ డాండి ఆటలు, మామూలు రిలేటివ్స్ అందరూ బాగా వస్తున్నారు ఇంటికి. దాంతో ఏంటంటే నేను స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం ఇక్కడ ఇవ్వలేకపోతున్నాను. ఆ తర్వాత అసైన్మెంట్స్ కూడా వెంటనే చెయ్యాలనుకున్నా చేయలేకపోతున్నాను. టైం కుదరటం లేదు నాకు. కొంచెం ఈ 3 days కొంచెం ఏదైనా అంటే నెక్స్ట్ పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందేమో అని అనిపిస్తున్నది నాకు. కాకపోతే ఈ 3 days నేను స్పెండ్ చేయలేను సార్. ఎందుకంటే రేపటి నుంచి మొత్తం మా అత్తయ్యలు మామయ్యలు అందరూ వస్తున్నారు ఇక్కడ దసరా చూడ్డానికని. బిలాస్పూర్ వస్తున్నారు ఆంధ్ర నుంచి. అందుకోసం అని కొంచెం ఏదైనా అంటే 13, 14